హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మీకు ఒక వెరీ స్పెషల్ గెస్ట్ను పరిచయం చేయబోతున్నాను. తను ఒక ధిక్కార స్వరం, తను నిరుద్యోగ యువతకి ఒక పతాక ప్రతీక. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర దేశ కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక యువ గలం, యువ స్వరం. ఆమె స్వరం ఒక భాస్వరంలాగా మండింది. ప్రపంచమంతా ఆసక్తిగా విస్తుపోయి చూసింది. ఒక రకంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలోని ప్రధాన పార్టీ అభ్యర్థులు, ఆ పార్టీల అధ్యక్షులు కూడా ఒక క్షణం వణికిపోయిన పరిస్థితి. ఈమె గెలిస్తే ఏంటి పరిస్థితి అని ఆ స్థాయిలో ఒక అద్భుతమైన బజ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. అఫ్కోర్స్ అప్పుడు ఓడిపోయినా ఇప్పుడు మరొకసారి తొడ కొడుతోంది. నేను బరిలోనే ఉంటున్నాను, గెలిచే వరకు పోటీ చేస్తూనే ఉంటాను అని సంచలనమైన ప్రకటన చేశారు. ఈ పాటికి తను ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. బర్రెలక్క అలియాస్ మన శిరీష, కర్ణె శిరీష కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఎంత అద్భుతమైన ఒక బజ్ క్రియేట్ చేసుకుందో మనం చూసాము. మరి తను ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా అంటున్నారు నాగర్ కర్నూలు నుంచి. మరి తనకు వచ్చిన ఓట్లు ఏంటి, తనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి, తన వెనుక ఉన్నదెవరు, తను నడిపిస్తున్నది ఎవరు, మరి ఆమె ఏ జ్యోతిష్ను నమ్ముతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బర్రెలక్క తల్లి, హ్యాట్స్ ఆఫ్, నమస్కారం. ఏంటి ఎక్కడ చూసినా మళ్ళీ సంచలనాలు మొదలు పెట్టావా? స్టార్ట్ చేయాలి కదా, స్టార్ట్ చేయాల్సిందేనా? ఏంటి లక్ష్యం? అంటే ఇక ఉద్యోగం వచ్చినా చేయవేమో, చేయవు ఇంకా ఉద్యోగం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మానేశారా? మానేసిన. బర్రెలు ఏమైనాయి? అమ్మేసిన. ఎందుకు? కొంచెం ఇబ్బంది అవుతుంది మేపడానికి అని చెప్పేసి. అవునా? అంతేనా? ఎలక్షన్ ఖర్చుల కోసం అట్లనేం లేదు, లేదుగా, అంతకు ముందే అమ్మేసిన. అవునా? రైట్. సో మరి బర్రెలక్కగా మీకు ఇంత పేరు తెచ్చిన బర్రెలను అమ్మేస్తే ఎట్లా? అంటే నేను హైదరాబాద్ వచ్చినా కదా కోచింగ్కి, అక్కడ ఎవరు లేరు చూసుకోవడానికి. ఓకే. సో అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది, మంచిగా ఉంటే మళ్ళీ తెచ్చుకుందాంలే అనేసి. రైట్. సో ఎమ్మెల్యే అయిపోయింది, ఇప్పుడు ఎంపీ అంటూ ప్రకటించావు. అఫ్ కోర్స్ అప్పుడే ప్రకటించావు, నాకు గుర్తుంది. సో మరి ఏంటి దానికి ధైర్యం ఎక్కడది? నాకే ధైర్యం ఎక్కువ. అంతేనా? అవునా? డబ్బులు లేవు వెనకాల. మొన్న ఒక 5 కోట్ల వరకు వచ్చాయంటారు, నిజమా? విరాళాలు ఏం లేదు, అన్ని కోట్లు వస్తే ఇక బాగానే ఉండు కానీ రాలేదు. ఒక 3 కోట్లే వచ్చాయా? 20 లక్షలు వచ్చినాయి. 20 లక్షలు దగ్గర 20 లక్షల దగ్గర వచ్చి. మరి ఒక ఇంటర్వ్యూలో 10 లక్షలు అని చెప్పావు. అంటే అప్పటి నుంచి అమౌంట్ పడుతూనే ఉన్నాయి కదా. పడుతూనే ఉన్నాయా? ఓకే. అట్లా పడంగా దగ్గర 20 లక్షల దగ్గర వచ్చి. నాకు నమ్మబుద్ధి లేదు, ఎందుకంటే అమెరికా నుంచి లాయర్లు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో జనాలు అసలు పరిగెత్తుకొని యానమోలో ఒక 5 లక్షలు ఇచ్చారు కదా కృష్ణారావు కలిపి. ఆయన ఒక్కడే 5 లక్షలు ఇచ్చాడు, 6 లక్షలు ఇచ్చినట్లు. మరి జనం విపరీతంగా మీ ఇంటికి వచ్చి, మీ నియోజకవర్గానికి వచ్చి డబ్బులు ఇచ్చిపోయారుగా. అన్ని కలిపి 20 లక్షల దగ్గర. అబద్ధం అయితే మరి ఎంక్వైరీ చేయండి సార్, అంత డౌట్ ఉన్నప్పుడు. అవునా? నాకైతే పక్కాగా ఒక 3 కోట్లైనా వచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. అందుకే ఇంత ధైర్యంగా ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్. అట్లానేం లేదు, 20 లక్షల దగ్గర వచ్చినాయి. 20 లక్షలు ఎన్ని ఖర్చు అయినాయి ఎలక్షన్లలో? 15 లక్షల దగ్గర కొంచెం అన్ని ఖర్చు అయినాయి. 15 లక్షలు ఖర్చు అయిపోయినాయి. అంటే అన్ని ఇప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అట్లా ఇవ్వడం. చారిటీ స్టార్ట్ చేశారా? అట్లా దగ్గర ఒక 15 లక్షల దగ్గర. అవునా? ఓట్లకి ఎంత ఇచ్చారు? ఓట్లకైతే ఏమి ఇవ్వలేదు, ఫ్రీగా ఓట్లు వేసారు. 6,000 ఓట్లు వచ్చాయిగా. 6,000కి నేను ₹1 డబ్బులు ఇవ్వలేదు, ₹1 కూడా. మరి వాళ్ళందరూ 1000, 1,500, 2,000 ఇచ్చారుగా. ఉన్నోళ్ళు ఇస్తారు, మేము లేని వాళ్ళం కదా. మీ దగ్గర ఉన్నాయిగా, 20 లక్షలు ఉన్నాయి, ఇవ్వచ్చుగా. అది అలవాటు చేయకూడదు అనేది నా ఎజెండా కదా. ఓటుకు నోటు అనే సిస్టమ్ని మార్చాలనేది నా ఎజెండా. ఓకే. ఒక సామాన్య యువతిగా, ఒక ఎక్కడో కొల్లాపూర్లో ఒక మారుమూల గ్రామానికి చెందిన యువతిగా ఈ మార్పు తేగలనని నమ్ముతున్నావా? తేగలుగుతాం, తలుచుకుంటే ఏదైనా అవుతుంది కదా. ఓకే. అవుతుందా? నీతో అవుతుంది? అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఇంత చేసావంటే ఇక ముందు మామూలుగా ఉండదు అన్నమాట. వండర్ఫుల్. కోదండరామ్ సార్ని ఎందుకు కలిశారు? ఈ నిరుద్యోగుల సమస్యల గురించి
అలాగే జీవో నెంబర్ 46 ఉంది కదా, దాని గురించి కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. సో అవి తొందరగా సాల్వ్ చేయండి అని చెప్పేసి కలిసిన. ఓకే, ఏమన్నాడు సార్? ఏమన్నాడు? ఖచ్చితంగా అమ్మ, మొన్న టీఎస్పీఎస్సీ రద్దయింది కదా, సో ఇప్పుడు ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి, జరగగానే ఖచ్చితంగా నోటిఫికేషన్ చేస్తాం, అలాగే కోచింగ్ సెంటర్స్ పెట్టమని అడిగిన నేను. సో అవన్నీ మేము చూస్తాం ఖచ్చితంగా అని చెప్పారు. సో మీ మేనిఫెస్టోలో ఉన్నాయని అడిగారా? అడిగితే ఖచ్చితంగా అమ్మ చేద్దామని చెప్పిండు. ఓకే, సో రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు కలుస్తున్నారు? కలిసి నిరుద్యోగుల గురించి మళ్ళీ సార్తో కూడా చర్చిస్తా. అపాయింట్మెంట్ తీసుకున్నారా? లేదు, తీసుకుంటా. మరి కోదండరామ్ సార్ అడగలేదా, అమ్మ మా పార్టీలో జాయిన్ అవ్వమ్మా తల్లి? లేదు, అడిగి ఉంటారే. అడగలేదు. సో ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తా అని ప్రకటించగానే ఏ పార్టీ వాళ్ళు అడిగారు? మా పార్టీ ఏ పార్టీ అడగలేదు. సో మొన్ననే అనౌన్స్ చేసిన కదా, అంటే నేను అప్పుడు అన్నదిలే ఏదో ఫ్లోలా అనుకున్నారు, కానీ గట్టిగా మొన్ననే చెప్పిన కాబట్టి ఇప్పటికైతే ఎవ్వరు అడగలేదు. ఓకే ఓకే, సో మరి మీకు ప్రవీణ్ సార్ అంటే ఇష్టం కదా, మరి ప్రవీణ్ సార్ పార్టీలో చేరే అవకాశం ఏమైనా ఉందా? లేదు. ఎందుకు? అభిమానం వేరు, పార్టీ వేరు కదా సార్. అవునా? అంటే ఆయన రాజకీయాలకు పనికిరాడని డిసైడ్ చేశారు? అయ్యో, నేను అన్నాను అట్లా మీరు అంటున్నారు. అట్లని కాదు, నాకు చేరాలని లేదు. అంటే ఇప్పుడు ఒక తలుపు మూసింది అంటే ఇంకో తలుపు తెలిసింది అంటారు కదా, అట్లని నేను అనలేదు కదా. అంటే మీరు ఎంతో అభిమానించే సార్ని ఆ సార్ పార్టీలో చేరితే బాగా బలోపేతం అవుతుంది కదా ఆ పార్టీ. అవుతుంది, కానీ నాకు చేరాలని లేదు. ఓకే, ఏ పార్టీలో చేరాలని ఉంది? ఏ పార్టీలో చేరాలని లేదు, ఇండిపెండెంట్ గానే ఉండాలని ఉంది. ఎందుకు? ఇండిపెండెంట్ గా కొంతమంది ఉంటేనే మిగతా పార్టీలు కూడా గట్టిగా పర్ఫెక్ట్ వర్క్ చేస్తాయని నమ్మకం. ఎందుకంటే పార్టీలో ఉంటే మీకు పార్టీ ఫండ్ ఇస్తుంది, ప్రచారానికి కావాల్సిన సాధనాలు ఉంటాయి, కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు. సో నార్మల్ గా కూడా నాకు అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు కూడా నాకు ఉన్నారు కదా. అవి ఓట్ల రూపంలోకి మారలేదు కదా? మారుతాయి నిదానంగా. నిదానంగా అంటే నేను చూసా కొల్లాపూర్లో మీకు, అంటే బయట మిగతా రాష్ట్రాలు, అన్ని దేశాలు, అన్నిట్లలో మీకు అభిమానులు ఉన్నారు, కానీ కొల్లాపూర్లో ఓట్లు వేసే వాళ్ళు ఎందుకు అభిమానించలేదు మిమ్మల్ని? అంటే మనం కొత్తగా రాగానే ఏ వ్యక్తిని కూడా అంత తొందరగా నమ్మరు. అదొకటి మారుమూల గ్రామం, సో డబ్బు మద్యం అనేది బాగా అలవాటు చేశారనమాట కొంతమంది. సో అట్లా ఒక వ్యక్తి పైన నమ్మకం రావాలంటే కూడా కొంచెం టైం పడుతుంది. సో అలా టైం కొంచెం మెల్లిమెల్లిగా నమ్మకం అనేది వస్తుంది నా పైన. ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలుస్తా. ఏదో ఒక రోజు అంటే సుదీర్ఘకాల ప్రణాళిక? లేదు లేదు, తొందరలోనే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన కూడా మీలాగే ఓటుకు నోటు ఇవ్వను నేను అని చెప్పి రాజకీయాలు చేస్తాను. పాపం ఆయన కూడా గెలవాలా? ఇప్పటికి గెలుస్తారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు. పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తాడు? గెలుస్తాడు, ఎందుకు గెలవాడు? ఓకే, పోనీ ఆయన పార్టీలో జాయిన్ అవుతారు. ఆయన కూడా అంటే ఈ కాలంలో మీలాంటి వాళ్ళు అరుదు, అంటే నేను డబ్బులు ఇవ్వను నాకు ఓటు వేయండి అని అడిగే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. మరి ఆయన కూడా అలాగే అడుగుతున్నాడు కదా, సో మీ ఐడియాలజీ దగ్గర ఉంది కదా, మరి ఆ పార్టీలో ఏమైనా చేరుతారా? ఏం చేయరు. కాంగ్రెస్, టిఆర్ఎస్? ఓకే, ఇండిపెండెంట్ గానే ఉంటా, ఎందుకంటే జనాలు నన్ను అదే విధంగా అభిమానిస్తున్నారు. ఓకే, కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగానే నేను ఉంటా. ఓకే, మీకు నచ్చినట్టుగా ఉండదు. ఇంకా నాకు నచ్చిన లైఫ్ నేను కొంచెం లీడ్ చేసుకుంటూ వాళ్ళకి నచ్చినట్టుగా కూడా నేను ఉంటాను. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇక ఉద్యోగ అన్వేషణ మానేసినట్టే, ఓన్లీ ఇక ఉద్యోగ తీసుకోవడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్లో ఉండాలనేది మీ ఆలోచన, అంతేనా? ఏమవుతారు అంటే మీకు తెలుసా? ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడు, ఎంపీ అయితే ఏం చేస్తాడు తెలుసా? మీకు ఐడియా ఉందా? తెలియంది నేను అన్ని పోటీ చేసలేను కదా. అంటే మీరు అంటే పెద్దగా చదువుకోలేదు కదా, మీకు తెలుసా అని? నేను చదువుకోలేదంటే చదువుకున్నా సార్, చదువుకోకుండా డిగ్రీ అయిపోయింది, ఇంటర్తో పాటు అగ్రికల్చర్ డిప్లొమా చేసిన నేను. తర్వాత బీఈడీ చేస్తున్నా ప్రెజెంట్. రీసెంట్ గానే జాయిన్ అయినా. సో బీఈడీ జాయిన్ అయ్యారు రాజకీయాల్లో అంటే ఎలక్షన్స్ కి ముందు నేను జాయిన్ అయినా. అంటే సడన్ గా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది నిలబడతా అని. సో కాలేజ్ లో జాయిన్ అయినా. ఎందుకు మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటి? ఈ అక్రమ కేసులు, సో చాలా వరకు నోటిఫికేషన్స్ క్యాన్సిల్ చేయడం, పోస్ట్ పోన్ చేయడం, పేపర్ లీకేజీలు, ఇవన్నీ బాధ అనిపించింది నాకు. సో నాలాంటి వాళ్ళు ఇందులో ఉండాలి, సో నాకెందుకులే అని అనుకోవడం కాదు, నాకే అవసరం అని నాలాగా ఇంకా కొంతమంది ముందుకు వస్తే, సో నిర్లక్ష్యం చేయాలన్నా
ఏమైనా ఇలా లీకేజీలు చేయాలన్నారే ఇట్లాంటి వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తారు అన్న కొంచెం ఉండాలి కదా భయం అనేది. సో నేనే ఎందుకు పోకూడదు. సో చాలా మంది ఎవరైనా పోతే వాళ్ళతో పాటు నేను పోదాం అనుకున్నా, ఎవరు రావట్లేదు ముందుకి. సో నేను పోతే నాలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తారు కదా అని ఆలోచించుకున్నాను. సో ఆలోచించుకుని ఇట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా చెయ్యి అని కానీ అట్లా? అలాంటిది ఏం లేదు. సో మీ మీద కేసు పెట్టారు కదా, ఎందుకు పెట్టారు ఆ కేసు? ఈ ఇంతకుముందు బర్లను కాస్తున్న నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్పేసి వీడియో చేసినందుకు అది సోషల్ మీడియా కేసు పెట్టిరు. దాంట్లో తప్పే ఉంది? ఇంకా నాకే తెలియదు సార్, అది ఏం తప్పు ఉందనేది నాకే తెలియదు. ఆ కేసు వల్ల కూడా నేను చాలా డిస్టర్బ్ అయినా. సో ఆ కేసు కూడా సగం కారణం. ఇంకా సరే నా పైన కాదు, ఇంకా చాలా మంది పైన కేసులు అయినాయి ఇలా. సో ప్రశ్నించే అధికారం అనేది మాకున్నది. సో మేము ప్రశ్నించినప్పుడు మా పైన అక్రమ కేసులు ఎందుకు? సో ఇలా కేసులు అనేది జరగకూడదు. ఇప్పుడు ప్రశ్నించే హక్కు మాకుంది. మేము దొంగగా ఏం ప్రశ్నించలేదు. సో అట్లా ప్రశ్నించిన వాళ్ళపైన కూడా చాలా మంది లేదు, ఇది ఒకటే చేసిన. ఒక్క పోస్ట్ కే కేసు పెట్టిరు ఇంకా. సో అట్లా అవ్వడం వల్ల బాధ అనిపించింది నాకు. సో ప్రశ్నించే తత్వం మాకుంది, హక్కు అనేది మాకుంది. సో మాకు కావాల్సినవి మేము అడగకూడదు. మాకు కావాల్సిన నాయకుని ఎన్నుకునే హక్కు మాకున్నప్పుడు మాకు కావాల్సింది మేము ఎందుకు అడగకూడదు అనేసి నేను అడిగిన తర్వాత ఇట్లా కేసు అయింది. నాలాగే అడిగిన వాళ్ళపైన చాలా మంది పైన కేసులు అయినాయి. సో నేను చెప్పుకోవడం వల్ల బయటకు వచ్చింది. చాలా మంది వెళ్ళినా ఇంకా అక్కడ పడాల్సిన అవమానాలు, అక్కడ పడాల్సిన ఇబ్బందులు కూడా నేను పడ్డా. తర్వాత కోర్టుల చుట్టూ తిరిగిన. సో ఇవన్నీ కూడా అన్నీ అనుభవించిన. ఇవన్నీ అనుభవించి మీరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారా? అంటే డివోషనల్ అంటే మన జాతకాలు నమ్మడం? లేదు లేదు, నమ్మను. మరి మీ దాంట్లో జ్యోతిష్యుడు ఎవరు? మీరు ఆయన్ని తెగ ప్రోత్సహిస్తున్నారా జ్యోతిష్యుడిని? ఎవరిని? అది లేదు సార్. ఇంతకుముందు ఏమైందంటే నేను ఆర్థికంగా చాలా బలహీనురాలని. సో మా అమ్మకి హెల్త్ బాగాలేదు. సో తను కూడా ఎక్కువ అమౌంట్ సంపాదించలేదు. సో నా హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది ఉన్నది. 2-3 నెలలు హాస్టల్ ఫీజు కట్టకుండా ఓనర్ అక్క ఇస్తా అని గడిపిన రోజులు కూడా ఉన్నాయి నాకు. సో ఆ టైంలో నేను ఇన్స్టాలో చాలా ప్రమోషన్ వీడియోస్ చూసిన అనమాట. సో నేను కూడా చేస్తే నాకు అమౌంట్ వస్తాయి, నా ఆర్థిక పరిస్థితిని నేను అధిగమించగలుగుతా అని ఎప్పుడో నేను 8-9 నెలల క్రితం చేసిన వీడియో అది. సో నేను ఒక్కదాన్ని చేస్తే సరే ఓకే, నేను ఒక వీడియో చేసినంటే ఇంకెవరైనా చేస్తున్నారా, సో నాకంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నోళ్ళు కానీ నాకంటే ఫేమ్ అయిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా అని అన్ని వీడియోస్ చూసి మరి నేను చేస్తా. ఏ ప్రమోషన్ చేసినా ఎవరైనా చేస్తున్నారా అని తెలుసుకొని చేస్తా, ఒక్కదాన్ని అయితే నేను చెయ్యను. సో అట్లా నేను నా ఆర్థిక పరిస్థితి హాస్టల్ కట్టుకోలేదు. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తే ఇంటికాడ మనం చదవలేము, అక్కడున్న వాతావరణం వేరు, హాస్టల్లో ఉండి నా ఫ్రెండ్స్తో ఉండి చదవడం వేరు. సో అలాంటి సిచ్యువేషన్లో నేను చేయాల్సి వచ్చింది ఆ వీడియో. సో అలా చేసిన వీడియో సో అంతకు ముందు దాకా రాలేదు. నేను ఎంపీగా పోటీ చేస్తా అని ఏ రోజైతే అనౌన్స్మెంట్ ఇచ్చిందో ఆ నెక్స్ట్ నుంచి ఆ వీడియో అనేది క్లిప్ ఎక్కడ దొరికించుకున్నారో నాకు తెలియదు, దొరికించుకొని ఆ వీడియో కావాలని అంత పెద్ద కూడా నేను ఎప్పుడు బ్యానర్స్ పెట్టలేదు. సో కావాలని వేరేవి తీసుకొని ఎడిట్ చేసి నా ఫోటో పైన పెద్ద బ్యానర్ అనేది పెట్టేసి సో కావాలని అది లేదు, నేను జస్ట్ నేను 15 days 20 days ఉంచుతా అనేసి పెట్టుకుంటా అనమాట. సో నా పరిస్థితి అలా ఉన్నది. సో చాలా మంది చేసి నేను ఒక్కదాన్ని చేయలేదు, కొన్ని వేల మంది చేస్తున్నారు. సో ఇప్పుడు నన్ను ఎందుకు టార్గెట్ చేసినట్టు నెక్స్ట్ తొక్కి పడేయాలి అనే ఒక కుట్ర, ఇది కూడా ఒక కుట్ర, 100% కుట్రనే. నేను ఎంపీగా నిలబడతా అని ఏ రోజైతే న్యూస్ బయటకు వచ్చిందో ఆ రోజు నుంచే ఈ పోస్ట్ ఎట్లా బయటకు వస్తుంది? అంతకు ముందు రావచ్చు కదా. సో అంతకు ముందు రావచ్చు కదా, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందు రావచ్చు కదా. సో రాలేదు. ఎంపీగా నేను బరిలో నిలబడుతున్న నాగర్ కర్నూలు నుంచి అని చెప్పగానే ఈ పోస్ట్ బయటకు వచ్చింది. అంటే 100% కుట్ర. సో ఇప్పటి నుంచే తొక్కుడు స్టార్ట్ చేసిరు. సో ఎన్ని చేసినా ఏం చేసినా నేనైతే అంటే ఈ మధ్య మళ్ళీ పోస్ట్ పెట్టారా నా నెంబర్ కోసం ట్రై చేయకండి ఆయన దగ్గర లేదు అట్లా ఏమన్నా? లేదు. అది చేసిన వీడియో నేను 8 months 9 months బ్యాక్ రాజకీయంలోకి రావాలనే ఆలోచన రాకముందు అప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాలేక హాస్టల్ ఫీజు కట్టుకోలేని సిచ్యువేషన్. క్యాటరింగ్ తల్లి నువ్వేం తప్పు చేయలే, అందరూ చేసేదే. ప్రతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
ఇట్లా కమర్షియల్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే బర్రెలెక్క చేయడం అనేది కొంచెం అందరికి కష్టంగా అనిపిస్తుంది. సో నేను ఎలక్షన్లో ఈ నిలబడ్డాక ఏమన్నా అలాంటి వీడియోలు చేసి మీరు టార్గెట్ చేయాలి. సో ఆ వీడియో ఎప్పుడు ఉందనేది క్లారిటీ ఉంటుంది కదా, ఎప్పుడు చేసిన అనేది అయితే ఉంటుంది. సో ఈ వీడియో ఎప్పుడు చేశానంటే 8-9 months బ్యాక్ చేసిన వీడియో ఇది. సో ఇప్పుడు కావాలని అది ఎందుకు వైరల్ చేస్తున్నారంటే నన్ను తొక్కాలి అని ఒక ఆలోచన, ఖచ్చితంగా నన్ను అప్సెట్ చేయాలి. సో ఏదో విధంగా జనాలని మభ్య పెడుతున్నారు అనమాట. సో నేను ఏదో చేసి నేను ఒప్పుకుంటున్నా, చేయలేదనే అనట్లేదు. నా పరిస్థితులు పూర్తి రాజకీయ నాయకురాగా మారలే మీరు. రాజకీయ నాయకులు అయితే అది నాది కాదు, నాకు సంబంధం లేదు, లేదు చేసింది నేను ఒప్పుకుంటా. ఎప్పుడైనా అది తప్పు చేసిన అవును నేను చేసిన, అందరి లెక్క నేను ఉండను. నాకేది చేయాలనిపిస్తే అది చేస్తాను. జాతకం చూపించుకున్నారా మరి? లేదు, నేను నమ్మను. నమ్మకుండానే పెట్టేశారా? అప్పుడు నేను చెప్తున్నా కదా, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మనసుకు చేయాలని లేకున్నా నా పరిస్థితి అలా ఉన్నది, చేయాల్సి వచ్చింది. సో మీరు ఎంపీ అవుతారా లేదా, లేదంటే ఎమ్మెల్యే అవుతారా లేదా అని ఏం అడగలే వాళ్ళని? నేను నమ్మను కదా, అడగను. సో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కూడా ఎవరిని అడగలేదు. నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు ఈ రోజు అన్ని రోజులు మంచివే, ఏ రోజైతే ఇస్తామో అదే మంచి రోజు నేను నమ్ముతాను అంతే. ఇప్పుడు అంటే నామినేషన్ వేసే రోజు కానీ లేదు, బీఫామ్ అలాంటివి నేను నమ్మను కదా, నమ్మది నేను ఎలా అడిగి చూసుకుంటా. అలాంటివి మీరు అలా అని ఏం లేదు, దేవుడిని నమ్ముతా అన్ని. అట్లని దేవుని నమ్మను అని కాదు, నమ్ముతా. సో ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముతా, మరి మూఢనమ్మకాలను అంత నమ్మను. రైట్. ఇదే టైంలో మీ ఫాదర్ వీడియో కూడా మళ్ళీ హైలైట్ అవుతుంది బాగా. ఏది? మీ నాన్న ఇట్లా మీ గురించి మాట్లాడేది మిమ్మల్ని ఎలక్షన్స్ టైంలో అయింది కదా. అవును, ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది ఆ వీడియో. అవునా, ఏమో మరి చూసుకోలేదు. సో ఏంటి అసలు మీ మధ్య, అంటే మీకు పెళ్ళి అయిందని ఇట్లా ఆయన చెప్తున్నాడు. సో అంతకుముందు రానివి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే నన్ను తొక్కాలి. సో నాలాంటి నిరుపేద వాళ్ళు, ఒక తక్కువ కులం వాళ్ళు, సో ఒక అమ్మాయి మాకు దీటుగా రావద్దు అని కొంతమంది చేస్తున్నటువంటి అధికారిక కుట్ర ఇది. సో మాలాంటి వాళ్ళని ఎదగనివ్వరు కదా చాలా వరకు. సో అందులో ఇది ఒక కుట్ర అనమాట. సో అంతకుముందు రాంది కరెక్ట్ టైంలో వచ్చిందంటే ఆల్రెడీ జనాలకు అర్థమవుతుంది కదా. సరే మీరు చెప్పండి, మీకు పెళ్ళి అయిందా? అయ్యింది లేదు అనేది డైరెక్ట్ చెప్పను, అయినా కాకపోయినా జనాలకు ఎందుకు, నేను ఏ పర్పస్ లో వచ్చినా అనేది అది ఇంపార్టెంట్. అది ఓకే. అంటే ఇప్పుడు వ్యక్తిగత జీవితం బర్రెలెక్క అనగానే ప్రతి ఒక్కరికి మా స్టార్, మా నాయకురాలు, మా ప్రతినిధి అనే ఒక దాంట్లో ఉంటారు. సో రకరకాల రూమర్లు, పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది, విడాకులు తీసుకున్నారు, ఇట్లాంటి అన్ని రూమర్స్ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ లాగా మీరు కూడా డిక్లేర్ చేశారు, అవును రాబాయ్ అయ్యింది, విడాకులు తీసుకున్నాను, ఇప్పుడు ఏంటి అన్నారు అనుకోండి, ఇంకా దాని గురించి ఎవరు మాట్లాడరుగా. అట్లా ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఇంకా దానికి ఏ టెన్షన్ ఉండదు. నేను ఆల్రెడీ క్లారిటీగా చెప్తున్నా, నాకు ఊహ తెలియని ఏజ్ లో అయిపోయింది. సో నాకు కంఫర్ట్ అనిపించలేదు, నా చదువుకు అడ్డుగా అనిపించింది. సో నేను క్లియర్ చేసుకున్నా, బయటకు వచ్చిన నా చదువు నేను కంటిన్యూ చేసుకుంటున్నా. సో నా పేరెంట్స్ ని, నా ఫ్యామిలీని నేను హ్యాపీగా చూసుకుంటున్నా. సో ఆల్రెడీ మీ నాన్నతో మీకు అంత విభేదం ఏంటి? సో తను వేరే ఆమెను తీసుకొని వెళ్ళిపోయిండు. నేను కాదు పనామెను పట్టుకుని అట్లా మాట్లాడుతుంది అంటున్నాడు. మరి పనామెనా? ఎంతమంది పనులు ఉన్నారు, ఎంతమంది పనులు ఉన్నారు. ఎవరో పనిదాన్ని పట్టుకుని నాకంట కడతావు ఏంటి అని భయంకరంగా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు అంటే ఇక కప్పిపుచ్చుకోవాలి కదా తప్పు. ఇప్పుడు పనామే అన్నప్పుడు పనామే పైన ప్రాపర్టీస్ ఎలా రాసిస్తాడు? మీ అమ్మ పేరు మీద 2.5 ఎకరాలు రాశాను అంటున్నాడు. ఏడ రాసిచ్చిండు? మిగిలిన ఎకరాలు. సో ఉన్నది మొత్తం పనామే పైన రాసిస్తే ఏ పనామెకు అంతగానం రాసిచ్చిండ్రు? ఎవరు రాసిచ్చిరు పనాల పైన? పనామె పిల్లలు నాకు పుట్టిరని ఎట్లా చెప్తాడు? 4 పిల్లలు మీరు నాకు పుట్టలేదు, ఆ 4 పిల్లలు నాకు పుట్టిరంటే ఏ పనామె వల్ల ఇప్పుడు ఓనరు అట్లా చెప్తాడు? ఏ పనామకు ప్రాపర్టీస్ రాసిస్తున్నారు? ఏ పనామె పిల్లలు నాకు పుట్టిరని చెప్తారు? అర్థమవుతుంది కదా ఆల్రెడీ క్లారిటీగా. సో పనామకు ప్రాపర్టీస్ రీసెంట్ కూడా మళ్ళీ పనామకు రాసియాలని చూస్తున్నాడు కదా ప్రాపర్టీస్ ఉన్న కాడికి. సో ఎవరు రాసిస్తారు? పనామ పేరు మీద ఎవరు ఏ యజమాని రాసియాడు. సో ఆయన ఎందుకు రాసిస్తున్నాడు? పనామని తీసుకొని ఇంట్లో ఉన్న బంగారం కానీ, ఇంట్లో ఉన్న పైసలు కానీ, ఇప్పుడు 18 ఏళ్ళు పడుచు పిల్లగాడు లేచిపోయినట్టు లేచిపోడు కదా, పనామ పైన లేచిపోతారా? పనామ కోసం 10 లక్షలు ఖర్చు పెడతారా? పనామ కోసం ఇంట్లో ఉన్న కూతురుకు కానీ పెళ్ళాని కానీ చేపించిన గోల్డ్ తీసుకొని ఎట్లా లేచిపోతాడు? కర్ణాటక ఏ యజమాని పనామతోనే లేచిపోయిండు?
ఇవన్నిటిని చెప్పాలి కదా మరి. పనామలతో లేచిపోతారా యజమానులు మరి? పనామ పిల్లలు నా పిల్లలని చెప్తారా ఎవరన్నా? సో ఆయన చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు, అంతే తేడా. సో ఆయన ఏదో నన్ను బ్లేమ్ చేసిండని నేను కూడా ఆయన లెక్క బ్లేమ్ చేసి ఆయన గడ్డి తినడం నేను తినను కదా. సో ఇవన్నీ నేను చెప్పను, నాకు అవసరం లేదు ఆయన గురించి. సో ఇప్పుడు మీ అమ్మతో కలిసి ఉంటారా మీరు? మీ అమ్మ మీరందరూ? నాకు మా మమ్మీ ఇంపార్టెంట్. నా మమ్మీ నా తమ్ముడు ఇద్దరు, నా తమ్ముళ్ళు నా మమ్మీ. సో నాకు ఇది మాత్రం ఇంపార్టెంట్. మీరు నలుగురు పిల్లలు? ముగ్గురు. ఓకే. మీకేమన్నా ఇచ్చాడా లేదా మీ నాన్న? ఏమి ఇచ్చిండు? ఉన్నాయి మొత్తం ప్రాపర్టీస్ ఆయన పేరు మీద రాసుకున్నాడు ప్రీ ప్లాన్డ్గా. మాకు అర్థం కాలే ఆ ప్లాన్ అనేది అప్పుడు. సో ఎన్ని రోజులు ఉన్నా మా ఫాదర్ మా గురించి ఆలోచిస్తాడులే అన్న ఒక భ్రమలో ఉన్నాం. అంటే నీకు పెళ్లి చేశాను, చదివించాను, ఇంత బ్రహ్మాండంగా చదివించాను. ఏం చదివించిండు ఆయన? నా తల్లి నన్ను చదివించిండు. అవునా? నా తల్లి కష్టం నాకు పెట్టింది, ఆయనేం పెట్టిండు? ఆయన సంపాదించింది ఆయన ఉంచుకున్నలో పెట్టిండు, నాకు పెట్టిండా? నాకేం పెట్టిండు అన్నాడు ఓపెన్గా. నీ పిల్లలకు గాజులు కావాలి అని అడిగితే నీకు నెలకు కుక్క లెక్క జీతం వేస్తున్నా, నీకు ఇచ్చే పైసలతోనే నీ పిల్లల్ని చదివించుకోవాలి, నాకు ఉంటలేదన్నాడు ఓపెన్గా. నాకు వేరే పెళ్ళం ఉంది, నేను ఉంచుకునే దానికి పెట్టుకుంటా ఓపెన్గా చెప్పిండు. సో మొత్తం ప్రూఫ్స్ లేవు. సో ప్రూఫ్స్ లేవు. ఒకప్పుడు ఇది జరుగుతుంది, ఇట్లా జరుగుతుంటే మేము ప్రూఫ్స్ పెట్టుకునే వాళ్ళం. సో ప్రూఫ్స్ పెట్టుకోరు కదా ఇప్పుడు. సో ఆయన వాగుతున్నాడు అంటే ఇవన్నీ కుట్రలు. ఒకప్పుడు రాని ప్రేరేపిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చి తాగిపిచ్చి చేయిస్తున్నారు. ఎవరికి ఎంత కోపం ఉంటుంది మీ మీద? అపోజిషన్ వాళ్ళు. ఆల్రెడీ ఎమ్మెల్యేకి ఒక రకంగా అంత స్టేట్ కానీ భారతదేశం మొత్తం ఒక రకంగా నా పైన కన్నేసిరు, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని. ఎంపీకి వస్తే ఏమవుతుంది అని భయం. ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మధ్యలో కుట్రలు చేసిరు, ఎంపీగా నిలబడతానని అనౌన్స్ చేసినా కదా ఇప్పటి నుంచే కుట్రలు చేస్తున్నారు. ఓకే. అంటే సరే అనుకుందాము, అప్పుడు వచ్చినవే 5,000 ఓట్ల చిల్లర, రైట్? ఇప్పుడు అంతకంటే ఎన్ని రావాలి? బోళ్ళ నోట్లు రావాలి కదా. ఆల్మోస్ట్ 6 నియోజకవర్గాలు కలిపి రావాలి. సో బర్రెలక్క అంత ఓటు అంత షేర్ రాగలుగుతుందా? మనం ప్రయత్నించాలి, వస్తుందా అనేది. అంత భయపడతారా అని ఇప్పుడు అప్పుడే ఏం చేయలేకపోయింది, అంత క్రేజ్ ఉన్నప్పుడు చెప్పలేం ఎప్పుడు ఎలా మారుతుంది అనేది. సడన్ గా ఓటింగ్ రాని వాళ్ళు కూడా గెలిచిరు కదా చాలా మంది. సో ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. సో నెక్స్ట్ నేను కూడా ఎంపీ పదవిలో ఉంటానేమో కదా. అప్పుడు మాకు అపాయింట్మెంట్ దొరుకుతుందా? అట్లేం లేదు. నాకు సపోర్ట్ ఎవరు చేసినా, ఎవరైతే సపోర్ట్ చేసిరో వాళ్ళకి ఎప్పటికైనా నేను అందుబాటులో ఉంటా, ఎప్పటికైనా రుణపడి ఉంటా. సో ఇంకా ఏంటి అంటే కొత్త కాల్స్ నేను లిఫ్ట్ చేయలేకపోతున్నా. ఎందుకు అంటే చాలా కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్ చేసిన వాళ్ళు కూడా తిన్నగా మాట్లాడట్లేదు, ఏవో గలీజ్ మాటలు మాట్లాడడం, కొంచెం నన్ను అప్సెట్ చేయడం వల్ల నేను కొత్త కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నా. సో వాట్సాప్లో నేను పలాని ఛానల్ వాళ్ళమంటే నేను అప్పుడు రెస్పాన్స్ అవుతున్నా. సో అన్ని కాల్ లిఫ్ట్ చేయాలంటే ఒక రోజు 500 కాల్స్ దగ్గర వస్తున్నాయి. నెంబర్ అంతా పోయింది కదా. సో అట్లా ఎవరికి నేను సరిగా రెస్పాన్స్ అవ్వలేకపోతున్నా. అది కూడా కొంత రూమర్గానే క్రియేట్ చేస్తున్నారు. సో నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే అలా చేయరు అనమాట. ఒక అమ్మాయిగా ప్రతి కాల్ ఇచ్చేది కొంచెం కష్టం, చాలా కష్టం. ఇప్పుడు ఎవరైనా సరే, అబ్బాయి అయినా ఒక 10 రాంగ్ కాల్స్ వస్తే మాట్లాడరు. సో నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, నేను ఎలా రెస్పాన్స్ అవుతాను? అంటే ఎవరు వాళ్ళంతా? అంటే ఎవరన్నా పార్టీకి సంబంధించిన వాళ్ళ? తెలియదు, మనం అట్లా చెప్పలేం కదా ఎవరు అనేది. ఏమంటారు ఫోన్ చేసి? ఇంకా నీకు అవసరమా అనే రాజకీయం, నువ్వు ఇట్లా వదిలేసి తిరుగుతున్నావు, సో నీ ఫ్యామిలీ నీకు సక్కలేదు, సో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా. సో నేను దేనికి కూడా అప్సెట్ అవ్వకూడదు అనుకుంటున్నా. సో అందుకే ఏ కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సో ఏమన్నా ఇంటర్వ్యూస్ కానీ, కొంతమంది ఇంపార్టెంట్ కాల్స్, ఒక మామూలుగా డీసెంట్ పర్సన్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ వాళ్ళు ఒకసారి చేస్తారు, ఊరుకుంటారు. సో కంటిన్యూస్గా 20-30 సార్లు చేసిరంటే అది వేస్ట్ కాలే 100%. సో అలా నేను డిక్లేర్ అయ్యి కొన్ని కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. కొన్ని కాల్స్ లిఫ్ట్ చేస్తే నేను రెస్పాన్స్ అవుతున్నా. నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను చూసుకుంటున్నా నిదానంగా, నాకు అర్థమవుతుంది పలానా టీవీ ఛానల్ అంటే నాకు అర్థమవుతుంది. సో వాళ్ళకి రెస్పాన్స్ అవుతున్నా. మీది కూడా నేను అలా చూసే వచ్చిన కదా. సో కాల్స్ చేసి నేను రెస్పాన్స్ అవ్వాలి, నాకు భయం. సో అక్క మెసేజ్ చేసింది, సో అది చూసుకొని నేను రెస్పాన్స్ అయ్యి ఇక్కడికి వచ్చిన. అయితే చాలా మంది బయట నా ఫ్రెండ్స్ కానీ చాలా మంది, నేను డబ్బులు ఇచ్చాను బర్లక్కకి, నేను సహాయం చేశాను, ఆమె కోసం నేను నిలబడతాను అని ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళ కాల్స్ వస్తున్నాయి ఇంకా?
వస్తూనే ఉన్నాయి. నేను కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, వాళ్ళకు కూడా నేను రెస్పాన్స్ అవుతున్నా. కాల్స్ ఒక 500 వచ్చినప్పుడు మెసేజ్లు కూడా 1000 వస్తుంటాయి. సో నాకు వీలైన వరకు చూసుకుంటున్నా, రెస్పాన్స్ అయ్యే కాడికి అవుతున్నా. సో ఎంపీ అనేసరికి ఇంకా చాలా పెద్ద టెరిటరీ, చాలా పెద్ద వ్యవస్థ. ఇప్పటి నుంచి మీరు దాదాపు ఒక 10 కోట్లైనా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకుండా కూడా చేయొచ్చు కదా. చేయొచ్చా? చేయొచ్చు, నేను నిరూపిస్తా. అంటే ఎట్లానో చెప్తే నేను ట్రై చేస్తాను. చాలు ఉన్న డబ్బుతో పంచితే ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతాయి. మనకు వెహికల్స్ కానీ మామూలుగా నా ప్రచారానికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెడితే చాలు. ఎక్కువ పంచితే ఎక్కువ కోట్లు కావాలి కదా, పంచకుంటే డబ్బు ఎందుకు అంతగానో అవసరం లేదు. ఏంటి ఈసారి మేనిఫెస్టో ప్రకటిస్తున్నారు? ఇంకా అదే నిరుద్యోగులు, అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, కోచింగ్ సెంటర్స్. సో నాకంటూ ఒక మేనిఫెస్టో ఉంది. సో అదే పాత మేనిఫెస్టోనే మళ్ళీ కంటిన్యూ చేస్తా, అందులో కొన్ని యాడ్ చేస్తా. ఏం యాడ్ అవ్వచ్చు? ఈ అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, సో అవి జరగకుండా అలాంటివి. కొంచెం మామూలుగా వీడియోస్ ఉంటారు కొంతమంది, వాళ్ళని ఇన్సల్ట్ చేసి కొన్ని, అవి కాదు. సో వాళ్ళని కూడా మనం ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా మన మనుషులే. సో అలాంటి వ్యక్తి మన ఫ్యామిలీ, పెళ్లి విడాకులు ఇట్లాంటివన్నీ మనం సృష్టించుకున్నాయి. సో వాళ్ళు మనం బయటకు వెళ్తుంటే అలాంటి వాళ్ళు రానియొద్దు అనేసి కొంచెం ఎదురవ్వదు. సో అది మొత్తం మనం మార్చాలి, అది మన మూఢాచారాలని రూపుమాపాలి. చాలా వరకు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ప్రయత్నించినా గానీ ఇప్పటికి కొన్ని గ్రామాలలో కొన్ని ప్లేస్లలో కంటిన్యూ అవుతుంది. సో అలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో ఉంటే సో వాళ్ళు కూడా మనుషులే. అది కొన్ని సిచ్యువేషన్స్, అందరు ఒకటేలాగా ఉండరు కదా, అందరి రాత ఒకటేలాగా ఉండదు. సో వాటిని కూడా మనం రూపుమాపాలి. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన మోటివేషనల్ కొన్ని స్పీచెస్, మామూలుగా ఊర్లలో వెళ్ళి అమ్మాయిలకు వరకట్నం కానీ, సో కట్నాన్ని నిషేధించాలి. సో కట్నం ఇచ్చేవాళ్ళు లేకుంటే తీసుకునే వాళ్ళు కూడా తగ్గుతారు కదా. సో అమ్మాయి ఉన్నప్పుడు ఎక్కువ కట్నం ఇస్తే ఎక్కువ మంచిగా చూసుకుంటాడేమో అన్న భ్రమను మనం తీసేయాలి. సో కట్నం కాదు ఇవ్వాల్సింది, సో మంచిగా అమ్మాయిని ఇస్తే ఏ పరంగా చూసుకుంటారు. సో అమ్మాయిలు కూడా జాబ్ చూసి చేసుకోవడం, సో అది కాదు మంచి మనసు చూసి చేసుకోవాలి. సో ఇలాంటి కొన్ని మోటివేషనల్స్ నేను స్టార్ట్ చేసి ఇస్తూనే ఉన్నా. సూపర్ రైట్. సో బరిలక్క పోటీకి సిద్ధమైంది, అనౌన్స్డ్. సో యుద్ధం మొదలైనట్టే, సమర భేరి మోగించారు, అంతేనా? రైట్. సో బీఆర్ఎస్ ఓడిపోయింది. సో దాన్ని ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ ఓటమిని? ఆ ఓటమికి మెయిన్ కారణం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం అని నేను చెప్తున్నా. సో చాలా మంది నెగిటివిటీ వచ్చింది అంటే నిరుద్యోగుల నిర్లక్ష్యమే. అవునా? సో వాళ్ళకు పర్ఫెక్ట్గా పేపర్ లీకేజీలు జరగకుండా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాల్సిందే. సో అది పర్ఫెక్ట్ చేసింటే మళ్ళీ విన్ అయ్యేది. ఓకే. సో ఇప్పుడు మా తప్పుల్ని మేము రెక్టిఫై చేసుకుంటాం, పునరావృతం కాకుండా చూస్తామని కేటీఆర్ గారు గత కొద్ది రోజులుగా చెప్తున్నారు. వింటున్నారా అవన్నీ స్పీచెస్? వింటున్నా. ఏమనిపిస్తుంది? ఇంకా ఒకసారి నమ్మకం అనేది పోయినాక మళ్ళీ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఏదైనా జనాల చేతిలో ఉంది, జనాలు ఏ విధంగా చేసినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఓకే రైట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? సంతోషంగానే ఉంది. ముందు వాళ్ళ పరిపాలనను చూడాలి మనం ఎలా ఉంటది అనేది. సో అంటే ఈ నెల 2 నెలలను బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? జెన్యున్ గా చెప్పాలి మీ కామెంట్. మీరు ఎలాగో ఇండిపెండెంట్. అవును. ఇప్పుడు ఎవరు మీకు టీఆర్ఎస్ నుంచి డబ్బులు రావు, కాంగ్రెస్ నుంచి డబ్బులు రావు, వాళ్ళ నుంచి మీరు టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదుగా? చేయట్లేదు. పక్కా ఇండిపెండెంటే. అయితే ఇప్పుడు ధైర్యంగా చెప్పండి. సో ఏంటి కాంగ్రెస్ ఈ 2 నెలల పరిపాలన, నెల 15 రోజులు అనుకుంటుంది, ఎట్లా అనిపిస్తుంది పరిపాలన? మంచిగానే ఉంది. సో వచ్చి కూడా నెల రోజులు అవుతుంది, ఇంకా అది పూర్తిగా కూడా గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు. సో ఫామ్ అవ్వకుండా మనం నచ్చింది మనం చెప్పలేం కదా, అక్కడ జరుగుతున్నది మనం చెప్పాలి, జరగంది మనం కల్పించి చెప్పాల్సిన అదే. మన గవర్నమెంట్ ఫామ్ కూడా ఇంకా కాలేదు, ఎంపీ ఉంది, ఎమ్మెల్సీ ఉంది. సో అవన్నీ అయినాక మనం ఏదైనా చెప్పడానికి వస్తుంది. సో అప్పుడు పర్ఫెక్ట్ చేయకుండా మనం క్వశ్చన్ చేయడానికి వస్తుంది. సో వచ్చి కూడా 23 రోజులు 25 రోజులు అవుతుంది. సో అది కూడా మనం ఇప్పుడు ఏం చెప్పలేము. అంటే మొన్న దావోస్లో రేవంత్ రెడ్డి గారి పర్యటన ఎలా అనిపించింది మీకు? హ్యాపీగానే అనిపించింది. తిరగడం కూడా మంచిది, మనకు స్టేట్కి అందరినీ కలుస్తేనే కదా మనకి ఏదన్నా హెల్ప్ అవుతుంది. సో కలవడం కూడా మంచిది. అంటే అక్కడ నుంచి మనకి ఫండ్స్ వస్తాయి అనుకుంటున్నారా? కొత్త పరిశ్రమ మనం మంచి చేస్తే ఆటోమేటిక్గా ఫండ్స్ వస్తాయి కదా. ఓకే
సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? అంటే మీరు అనుకున్నట్టే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా, ఇంకెవరన్నా అయ్యి ఉంటే బాగుండేది అనుకుంటున్నారా? అనుకున్నట్టుగానే అయ్యిండు కదా. సో ఆయన మీద మీకు నమ్మకం ఉంది? నమ్మకం పెట్టుకుంటాం, కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం కదా. ఇప్పుడు 100% నమ్మకం ఉంటుంది, తర్వాత మన నమ్మకానికి కొంచెం ఆపోజిట్లో జరిగితే మనం బాధపడాల్సి వస్తుంది. సో ఎవరిపైన కూడా మనం పూర్తిగా నమ్మకం పెట్టుకోకూడదు. ఓకే, అంటే నేను ఎందుకని ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే, మన రైతు బంధు ఆలస్యం అవుతుంది, అవును, పవర్ కట్స్ నడుస్తున్నాయి, ఓకే, ఇప్పుడు ఎరువుల కోసం రైతులు మళ్ళీ క్యూలో నిలబడుతున్నారు. సో ఇట్లాంటి అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని జాడ్యాలన్నీ మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నాయి. అవును, అయినా మరి మీరు పాలన బాగుంది అనే మాట ఎలా అంటే సడన్గా మన నిన్న మొన్నటి దాకా చూసినవన్నీ ఇప్పుడు ఏం కనిపించట్లేదు అంటే, సో కొంచెం టైం తీసుకొని మనం క్వశ్చన్ చేద్దాం కదా. అచ్చా, టైం తీసుకుందాం. మరి ఇప్పుడు మనం ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయితేనే అదంతా సరిగ్గా అవ్వడానికి వారం 10 రోజులు పడుతుంది. ఏ సామాన్ ఏడబెట్టినాము గుర్తుకుండడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో మనం టైం తీసుకున్న తర్వాత మనం ప్రశ్నించుదాం. సో అన్నిటికన్నీ ఇప్పటికి ఏ ప్లేస్కి ఎవరు అనేది కూడా వాళ్ళు ఇంకా కేటాయించలేదు. సో ఇంకా జరుగుతుంది కదా అది. సో ఆ ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరిగినాక మనం అప్పుడు ప్రశ్నించుదాం. సో మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఓహో, ఏదో జరుగుతుంది అయితే. అట్లా ఏం లేదు. సో అట్లా నీ ప్రత్యర్థిని నువ్వు ఎలా పొగుడుతావు? ఇప్పుడు ఎలక్షన్లో నువ్వు వెళ్ళాలి, నువ్వు తిట్టాలి, కానీ ప్రత్యర్థిని నువ్వు పొగిడితే నిన్ను ఏమనుకుంటారు? కాంగ్రెస్ మనిషి అనుకుంటారు. అలా ఏం లేదు. ఎవరు ఏది చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రేపు నిర్లక్ష్యం చేస్తే నేను ఇదే విధంగా పోరాటం చేస్తాను. సో వాళ్ళు ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను చెప్పట్లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏమైనా లోపాలు చేస్తే నేను గట్టిగా ప్రశ్నిస్తా. ఫ్రీ బస్ ఉంది, అది నాకు కొంచెం కరెక్ట్ అనిపించట్లేదు. సో దానిపైన కూడా నేను చెప్పిన, ఫ్రీ బస్సు కాకుండా ఉచిత విద్య వైద్యం అనేది పెట్టాలనేది నేను చాలాసార్లు చెప్తున్నాను. పెట్టాలి కదా. ఇప్పుడు బస్సు అనేది మనం గట్టిగా అంటే ఒక వారం ప్రయాణిస్తే అలసిపోతాం. సో ఫ్రీ ఉచిత విద్య ఆశ్చర్యంగా ఉందంటే, నేను మా ఆడపడుచులకి 200-300 మందులు సేవ్ చేస్తున్నా అని మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద నాయకులు, కాంగ్రెస్ నాయకులు. విచిత్రంగా అనిపిస్తుంది. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆటోలు నడిపే వాళ్ళు. అంటే ఒక పథకం పెట్టేటప్పుడు ఆలోచన చేయాలి కదా. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయకుని ఉంటారు ఇంత తరబడి ప్రయాణం చేస్తారు అనేసి. సో మన అవసరాలకు ప్రయాణం చేస్తారని వాళ్ళు అంటే టీ తాగడానికి ఖమ్మం నుంచి భద్రాచలం లేదంటే ఇట్లా వచ్చిపోతున్నారంట. సో అంత ఎక్స్పెక్ట్ చేయకుని ఉంటారు ఎవరు కూడా. సో మనకి ఇప్పుడు నాకు హైదరాబాద్ లో పని ఉంది ఊరు నుంచి. సో నా అవసరం కోసమే నేను వస్తారు అనేసి వాళ్ళు అనుకుంటారు. సో ఇప్పుడు ఎక్కడ లేని బంధాలు గుర్తుకొస్తున్నారు, ఎక్కడ లేని దేవుళ్ళు గుర్తుకొస్తున్నాడు, ఎక్కడ లేని చుట్టాలు. సో అట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా చేయరు కదా ఎవరు కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఫ్రీ బస్ లోనే వస్తున్నా వెళ్తున్నా. ఎట్లా ఉంది రష్? చాలా ఘోరంగా ఉంది. మీకు సీట్ ఇస్తారా మరి? చూసి అసలు ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? ఏమి ఇవ్వరు. నేను కూడా నిలబడే ప్రయాణం చేస్తా. సీటు గుర్తుపడతారా మిమ్మల్ని? పడతారు. పట్టి కూడా సీట్ ఇచ్చేది లేదు. ఇంకా ఇస్తారు కొంచెం మంది బాయ్స్ ఇస్తారు, అమ్మాయిలు ఎవరు ఇవ్వరు. ఫేమస్ అయితే నేను నిలబడి ఉంటానా అంటారు కొంతమంది. సో అబ్బాయిలు అయితే అరే పోనీలే అట్లా ఇస్తారు సీటు ఇవ్వమని నేనేమంత ఆర్గ్యుమెంట్ చేయను. నేను వేసుకున్న సీట్లో వేరే వాళ్ళు కూర్చుంటే కూడా నేను ఊరుకోను. వేసినా ఉరుకుతా. బస్సు ఎవరికి ఖర్చు వేసుకుంటా, నా ప్లేస్ లో ఎవరైనా కూర్చుంటే నేను కూడా ఆర్గ్యుమెంట్ చేస్తా. ఎందుకంటే నేను కూడా వాళ్ళలో ఒక్కదాన్ని కదా. సో నేను వేసుకున్న సీట్లో నేను కూర్చోవాలి. సూపర్. సో మొత్తానికి ఆ పథకం మాత్రం సరిగ్గా లేదు, ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. కొంతమందికి పరిమితం చేస్తే బాగుంటది. సో చాలా మంది స్టూడెంట్స్ కు బస్ పాస్ కట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. సో అది వాళ్ళకు ఇప్పుడు సీట్లు లేక కాలేజీలలో కాకుండా స్పెషల్గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కాలేజ్ టైం లేట్ అవుతుందని చెప్పి బస్సులు దొరకకూడదు. సో వాళ్ళకు కొంతమందికి పరిమితం చేస్తే బాగుండనేది నా చిన్న ఆలోచన. ఓకే ఓకే ఓకే. సో ఇంకా మిగతా పథకాలు నిజంగా వాళ్ళు చెప్పినట్టు 100 రోజుల్లో అమలు చేస్తారా? ఇంకా చూడాలి. ఇంకా అంటే వీళ్ళ పరిపాలన ధోరణి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కొన్ని లోపాలు ఉందా? మనం నెల రోజుల్లో ఏం చెప్పలేం సార్. చెప్పలేమా? చెప్తున్నా ఇల్లు చదువుకోవడానికి వారం 10 రోజులు పడుతుంది. నెల రోజులలో మనం అలా ఎలా చెప్తాం? ఓకే. సో సరే చూద్దాం. ఎన్ని రోజులు చూస్తారు? ఇంకా 100 రోజులు టైం ఇస్తారా? 3 నెలలు. వాళ్ళు 3 నెలలు ఇచ్చారు. 3 నెలలు చూద్దాం. 3 నెలలు అప్పటికి ఎలక్షన్స్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళు కొంచెం గవర్నమెంట్ అనేది ఫామ్ అయితే నెక్స్ట్ ఎలా ఉంటుందని చూసి మనం మాట్లాడదాం. సో టక్కున మాట్లాడితే కూడా ఇప్పుడు ఏం మాట్లాడదామని అది బాధ అయిపోయింది.
ఎందుకు మీరు ప్రతిపక్ష నాయకురాలు ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడాలి. మనసులో ఏదైనా అదే మాట్లాడుతున్నాను. యువతరానికి ప్రతినిధి మీకోసం. అంటే మిమ్మల్ని చూసి అమ్మాయిలు 20-25 ఏళ్ళ అమ్మాయి ఇంత సంచలనం సృష్టిస్తుంటే ఒక్కొక్క అమ్మాయి గర్వంతో ఉప్పొంగిపోతుంది. మా ప్రతినిధి మా అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక 30-40 ఏళ్ళ అబ్బాయిలు కూడా మీ అంత గొప్పగా గొంతెత్తి మాట్లాడలేని స్థితిలోనే ఉంటారు. మన జీవితం, మన కష్టాలు, మన కన్నీళ్ళు అనే బాధలోనే ఉంటారు. సో మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు, ఒక మిమ్మల్ని లేడీ చెగువేరా లాగా చూస్తున్నప్పుడు మీరు అంతే బలంగా మీ వాయిస్ వినిపించాలి. ఏ విషయం మీదనైనా, ఏ విషయమైనా నాకు ఏది అనిపిస్తుందో, ఏది వచ్చే మాట కూడా నేను మ్యాక్సిమం 99% కాదు 100% నిజాలే చెప్తాను. నాకు ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే వస్తుంది. సో అది కల్పించి చెప్పండి నేను. సో అందుకే నేను చాలా మందికి నచ్చుతాను. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది అకౌంట్ లో? ఒక 5 lakhs దగ్గర ఉన్నాయి. 5 lakhs ఉంటాయి దగ్గర. ఇంకా చేతులు ఎన్ని ఉన్నాయి? చేతులు ఏమున్నాయి, ఏం లేవు. ఉంటే 1000-1200. సో ఈసారి అఫిడవిట్ లో 5 లక్షల, పోయినసారి 1500 ప్లస్ 5500. సో ఈసారి బ్యాలెన్స్ 5 లక్షలు పెరిగింది. సో మళ్ళీ విరాళాలు అడుగుతున్నారా ఇప్పుడు అందరినీ? ఇంకా ఏం అడగను సార్. ఎట్లా మరి? ఇంకా ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలనుకుంటున్నా. సో నాకు వచ్చిన 20 లక్షలకే ఇన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి అని చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను. తెలిసి కూడా ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. ఇంత అప్పి నేను ఇస్తాను, కోట్లు వచ్చినాయి కదా అంటారు. ఇట్లా కోట్లు వచ్చినాయి కానీ కొంతమంది మాట్లాడట్లేదు కూడా. మంచిగా మాట్లాడే రిలేషన్ కూడా మాకేం హెల్ప్ చేయట్లేదని, అంటే ఏమంటారు, అండర్స్టాండ్ చేసుకోకుండా అసభ్య మాటలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. 3 కార్లు కొన్నది, 2 బిల్డింగ్లు కట్టుకున్నదని కొన్ని ఫేక్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి ఆ విధంగా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మంచి కార్లో తిరిగేదాన్ని కదా, ఏమైంది ఆ కార్? ఎక్కడ దాచి? అది రెంట్ కారే కదా నాకు వచ్చింది. రెంటే. ఇంకా కొంతమంది అన్న వాళ్ళ అభిమానంతో ఫ్రీగా పెట్టిన కార్లు కూడా ఉన్నాయి. సో అలా పెట్టిన కార్లు కూడా నేను కొన్నా అని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. సో డబ్బులు అడగాలంటే కూడా నాకు భయం. నువ్వు వనస్థలపురం నుంచి స్కూటీ మీద వచ్చావు ఇంటర్వ్యూ కోసం. స్కూటీ మీద వచ్చింది. దారుణం కదా మరి. మా ఎంపీ క్యాండిడేట్ ఇట్లా స్కూటీ మీద రావడం అనేది కొంచెం ఇబ్బంది. మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. అంతే. నైస్. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే జనాలకి నీ దగ్గర కార్ లేదనే విషయం చెప్దామని, అంతే. ఇంకా మీరు చెప్పిన నంబర్ నాకు తెలుసు. నమ్మరా? వాళ్ళ భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఓకే. సో నిదానంగా తెలుసుకుంటారు. ఓకే. మరి అంటే ఇప్పుడు ఎలక్షన్లకి చాలా ఫండ్ కావాలి మళ్ళీ. మరి మీరు రిక్వెస్ట్ చేయాలిగా విరాళాల కోసం. అంటే మరి మీ దగ్గర దాచిపెట్టిన తవ్వి పెట్టుంటే నేనేం చెప్పలేను. అంటే మిగతా 3 కోట్లు 5 కోట్లు ఎక్కడ అట్లా తవ్వి పెట్టినా గానీ ఇప్పుడు ఎట్లుంది తెలుసా సార్, 7 గుంతల దాచుకున్నా బయటకు గుంజే రకంగా ఉన్నారు జనాలు. అంతా ఒకప్పుడు లెక్క లేదు కదా. ఇప్పుడు 7 గుంతల దాచిపెట్టినా బయటకు తీస్తారు ఖచ్చితంగా. సో మా ఫాదర్ వీడియో ఎక్కడనో మేమే వెతుకుతున్నాం ఏడున్నాడా అని చెప్పేసి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు రాత్రి. సో ఏడవుండురా బాబు ఇంటికి దొరకొచ్చుకుందాం అని వెతుకుతున్న, మాకు దొరకని వాళ్ళు వాళ్ళకి దొరికిరు. చెప్పండి, 7 దాచిపెట్టు. సో అట్లా ఉంది సిచ్యువేషన్స్. ఓకే. సో మరి నేను అడగనా, మీకు విరాళాలు ఇవ్వమని అడగొచ్చా? వద్దు సార్, మనం మంచి పని చేస్తే ఆటోమేటిక్గా అవే వస్తాయి, మళ్ళీ ఇచ్చేస్తారు. సో మనం మంచి పని చేస్తున్నాం అని నమ్మకం ఉంటే, నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఒక వీడియో చేసిన, నాకు 4 లక్షల ఫాలోవర్స్, 4,50,000. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన 4,50,000 రూపాయలు అయితే నాకు సపోర్ట్ చేయండి అని అడిగితే అంతకు మించి నాకు సపోర్ట్ చేసిరు. ఎందుకు చేసిరు? నా మీద నమ్మకం. సో నెక్స్ట్ ఎంపీగా చేసిన నా మీద నమ్మకం ఉంటే ఆ దేవుడే ఆటోమేటిక్గా జనాల రూపంలో నాకు హెల్ప్ చేస్తాడు. సో ఆటోమేటిక్గా ఫండ్స్ వస్తాయి. మనం మంచి పని చేస్తే ఏదో రకంగా వస్తుంది కదా సార్. ఇప్పుడు మనం చేసే పని మంచిగా ఉండాలి. ఓకే. రైట్. ఇప్పుడు మీరు నిజంగా అంత కష్టపడ్డారు కదా, అప్పుడు ఒక ఇద్దరు ఎవరు, ఒక రైటర్ ఆయన పెద్ద ఆయన ఎవరు, ఆయన ఒకరు, తర్వాత జేడి లక్ష్మణ్ గారు, వాళ్ళిద్దరే కదా మీకు ప్రచారం చేసింది? చాలా మంది చేశారు. కంచె ఐలయ్య సారు, జేడి లక్ష్మీనారాయణ సారు, మల్లాడి సారు. సో వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ అమూల్యమైన స్పీచెస్. వీళ్ళ ముగ్గురే వచ్చారు, మిగతా సమాజం ఎవరు కూడా మీకు మద్దతుగా నిలబడలేదు అనేది నా ఫీలింగ్. చాలా మంది వచ్చారు. మహిళా కమిషన్ సార్ వాళ్ళు వచ్చారు, సెంట్రల్ మహిళా కమిషన్ సార్ వచ్చారు. సో చాలా మంది వచ్చారు. అంటే ప్రముఖులు, అంటే సినిమా వాళ్ళు కావచ్చు, జబర్దస్త్ నుంచి కూడా సార్ ఒక అన్న వచ్చిండు. సో చాలా మంది వచ్చారు, కానీ కొంతమంది పబ్లిసిటీ వద్దు అనుకున్నారు. వచ్చి చెప్పలేదు. ఓకే. సో నేను ఇంటికాడ లేను, డబ్బులు కూడా లెక్కలేదు ఇంకా.
వాళ్ళు కూడా అమౌంట్ ఇచ్చిర్రు, కొంతమంది అమౌంట్ ఇవ్వకపోయినా కొంతమంది ఏం చేసిరంటే మేము డబ్బు ఇస్తున్నామని ఓపెన్ గా మీడియా ముందు హైలైట్ అవ్వడానికి కొంతమంది కావాలని ఇచ్చిర్రు. సో సరే వాళ్ళు ఏ విధంగా ఇచ్చినా నాకైతే అవసరం అయింది, నా ఖర్చు నా అవసరాన్ని తీర్చింది. సో కొంతమంది పబ్లిసిటీ కోరుకోలేదు, మీడియా ముందు ఇవ్వండి అంటే కూడా వద్దమ్మా మేము ఇచ్చేది ఎవరికి తెలియకూడదు, సో నీకు హెల్ప్ అవ్వాలి కానీ మాకు మీడియా కూడా వద్దని చెప్పేసి కొంతమంది మా మమ్మీకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నన్ను కలవకుండా నేను ఏ ఊర్లో ఉన్నా అనేది లొకేషన్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో నన్ను కలవకుండా నేను సహాయం చేయడానికి వచ్చిన పాపకు కాదు మీ ఫ్యామిలీకి అవసరం, సో మా మమ్మీకి ఇచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మీ తమ్ముడిని కొట్టారని, మీరు ఒక 2 రోజులు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు, ఇట్లాంటి కూడా రూమర్స్ వచ్చాయి. కావాలని చేసిన రూమర్స్ కొన్ని. అందులో నేను కిడ్నాప్ అవ్వలేదు, మా తమ్ముని కొట్టింది అయితే వాస్తవం. సో నేను కిడ్నాప్ అవ్వలేదు, ఇప్పుడు ఓటింగ్ పడ్డది. సో యాక్చువల్లీ మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయినది. సో అప్పటి వరకు నేను బిజీగా ఉన్నా, కలవడానికన్నా వెళ్ళేసి వచ్చిన. సో వచ్చిన తర్వాత రిజల్ట్ వరకు కొంచెం రెస్ట్ తీసుకుందాం, కంటిన్యూగా వర్క్ చేయడం వల్ల నా హెల్త్ కూడా చాలా వీక్ అయిపోయినా. సో తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందాం అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది చేసిన కుట్ర ఇది. ఇంటర్వ్యూ ఇవ్వలేదని కూడా కుట్ర పెట్టుకొని ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి వేరే వేరే వ్యక్తులను తీసుకొచ్చి కావాలని నేను అసభ్యంగా తిట్టించిన వ్యక్తులు కూడా ఉన్నారు కొంతమంది మహానుభావులు. చాలా కుట్రలు చేశారు సార్. అన్ని ఛానల్స్ నేను అన్నాను, సో నాకు సపోర్ట్ చేసిన మంచి ఛానల్స్ చాలా మంది ఇక్కడ లేను. ఛానల్స్ వాళ్ళకి కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటా. కానీ కొంతమంది హైలైట్ అవ్వడం కోసం కూడా కొన్ని ఫేక్ ప్రచారాలు చేశారు, ఎంతసేపు ఛానల్ హైలైట్ అవ్వాలని. సో కొంతమంది అలా చేసి సో మిగతా ఛానల్స్ కి చెడ్డ పేరు తెచ్చారనమాట. ఒక 10% ఉంటారు కదా, ఉంటారు ఇక చెడ్డ. సో ఒక జీవిత కాలానికి సరిపడా పరీక్షలు ఎదుర్కొన్నాం చాలా. ఇప్పటికే నా ఏజ్ 26 ఏళ్ళు, 100 ఏళ్ళకి సరిపడా అనుభవించిన కదా. మరి ఇక ముందు చాలా ఇంకా ఉంటది. అవును, కుట్రలు కుతంత్రాలు. మరి బరిలక్క ఎదుగుతున్న కొద్ది శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. మరి ఎట్లా ఎదుర్కోగలనే ధైర్యం ఉందా? ఎదుర్కొంటా, ఎదుర్కొని నిలబడాలి. సో చాకలి ఐలమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళలా నేను చరిత్రలో నిలిచిపోవాలి. అరే అనుకోవాలి, ఇంకా బర్రె లెక్కలా నేను ఉండాలి అని విధంగా నేను పోరాటం చేస్తా. సూపర్. సో ఈసారి కూడా 5,000 ఓట్లే వచ్చాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఆ 5,000 ఓట్లు వచ్చినా గానీ నేను పవిత్రంగా సంపాదించిన ఓట్లుగా భావిస్తాను. సో నాకు వచ్చిన 6,000 ఓట్లు 5,782 ఓట్లు వచ్చినాయి. సో ఆ ఓట్లు కూడా నేను చాలా పవిత్రమైనవి, చాలా ఎంతో ప్రేమగా వేసిన ఓట్లు. అప్పుడే బర్రె పొద్దుగు నుంచి వచ్చిన పాలు ఎంత పవిత్రంగా ఉంటావో, ఎంత స్వచ్ఛ, ఆ ఓట్లు నాకు వచ్చింది. సో ఎంపీగా నిలబడ్డప్పుడు వచ్చిన ప్రతి ఓటు కూడా పవిత్రమైన ఓటు నాకు. అది ఎంత కౌంట్ అనేది ఎలాంటి డబ్బుకు ఎలాంటి మద్యానికి లొంగకుండా ధైర్యంగా వేసిన ఓట్లు అవి. సో నాకు ఎంత వచ్చినా సరే, ఎన్నిసార్లు నిలబడ్డా ఇంతే వచ్చింది అని నన్ను ఎగతాళి చేసినా సరే, సో ఎలాంటి మాటలు అన్నా సరే, సో నాకు వచ్చిన ఓట్లు చాలా పవిత్రమైనవి. ఎలాంటి కౌంట్ వచ్చినా అవి చాలా పవిత్రమైనవిగా నేను భావిస్తాను. ఓకే. సో అప్పటి వరకు ఎన్నికల కోసం పోరాడుతూనే ఉంటా. అధ్యక్ష అనేదాకా వదిలిపెట్టదు, వదలను. మై గాడ్. ఓకే, వండర్ఫుల్. నిజంగా ఆ స్పిరిట్ ఉండాలి. ఎందుకంటే కష్టం రాగానే కుంగిపోవడం, నష్టం రాగానే పారిపోవడం చేస్తే ఇక లైఫ్లో ఏముంటుంది? చాలా వరకు ఈ ఫేక్ ప్రచారాలు, ఈ ఫేక్ థంబ్నెయిల్స్ వల్ల కూడా నేను చాలా ఏడ్చిన రోజులు, కంటిన్యూగా బాధపడదు. ఎందుకు ఇట్లా చేస్తారు, ఏం ఆశిస్తారు, నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తారు, బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది అనే బాగా బ్లేమ్ గురైన బాధపడ్డ థంబ్నెయిల్ ఏది? మా ఫాదర్ వీడియో. ఓకే. ఫాదర్ నిజంగానే తిట్టాడుగా, ఘోరంగా తిడుతున్నాడు మిమ్మల్ని. అది థంబ్నెయిల్స్. సో తిట్టిని కూడా తల్లి ఇలా పిల్ల ఇలా అనే కొన్ని థంబ్నెయిల్స్ వేసి, సో అలాంటివి కానీ. రీసెంట్గా ఇంకొకటి పల్లవి ప్రశాంత్ అన్నని పెళ్లి చేసుకున్న బర్రె లెక్క, అది ఒక ఫేక్ థంబ్నెయిల్. సో ఇప్పటి వరకు నేను పల్లవి ప్రశాంత్ని కలవలేదు, ఒకసారి కూడా నేను నన్ను కలవలేదు. ఆ అన్నతో నేను మాట్లాడింది కూడా లేదు. సో పల్లవి ప్రశాంత్ అన్నతో మాట్లాడిన వాయిస్ కాల్, అదే ఆడియో కాల్ లీక్ అయింది. సో అలాంటి ఫేక్ థంబ్నెయిల్స్. సో ఇలా చేస్తే ఏమొస్తుంది అనేది బాధ అనిపిస్తుంది. సో ఆస్ట్రాలజీ వీడియో కూడా నేను ఎప్పుడు 8-9 నెలల క్రితం చేసిన వీడియో ఇప్పుడు చేసిందని పెడుతున్నారు చూడు. సో ఎందుకు ఇట్లా చేస్తారనేది అర్థమవుతలేదు. సో చేసే ముందు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆడోళ్ళు ఉంటారు, ఆడ కూతుర్లు ఉంటారు. సరే ఆడపిల్లలు లేని వాళ్ళు కూడా మహానుభావులు ఉన్నారు. ఆడపిల్లలకు తల్లి ఉంటదిగా, తల్లి ఉంటుంది. అదే నేను తల్లి చెల్లి అక్క.
సో తల్లి అలా లేని వాళ్ళు అయితే ఇప్పుడు భూమి లేరు. సో వాళ్ళను మైండ్లో పెట్టుకొని నన్ను ఏమన్నా ఫేక్ ప్రచారాలు బ్లేమ్ చేయాలి. సో ఇలా బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో చేసేటోళ్ళని కూడా నేను ఆపలేను. చేసేది చెయ్యి, తర్వాత ఏదో ఒక రోజు ఈమెను బ్లేమ్ చేసి నేను తప్పు చేసినా అని కుమిలే విధంగా నేను చేస్తా. వెరీ గుడ్, సూపర్ సూపర్. రైట్. మరి రాజకీయాల్లోకి ఆడపిల్లలు రావడమే తక్కువ, అలాంటిది రెబెల్గా వచ్చావు, మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయి దుమ్ము లేపుతున్నావు కదా, మరి సాటి ఆడపిల్లకి ఏం చెప్తారు? ఏ ఆడపిల్ల అయినా సరే నా లైఫ్లో నేను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో ఇలాంటివి చాలా వస్తాయి. నాకు మా డాడీ చేసిన ఒక అసభ్యకరమైన ప్రచారాలు కానీ, ఇప్పుడు పెడుతున్నటువంటి ఫేక్ థంబ్నెయిల్స్ కానీ, ఇలాంటివి ఎన్ని వచ్చినా మనం తగ్గకూడదు. సో ఒక తల్లి జన్మనియ్యడానికి ఎంత నరకం అనుభవిస్తే మనకు ఒక జన్మ వస్తుంది. ఆ నరకం కంటే ఇవి ఎక్కువ కాదని నేను భావిస్తున్నా. సో ఇలాంటివి ఎన్ని వచ్చినా మనం వెనకడుగు వేయకూడదు. సో ఆడపిల్లలు అంటే దేనికి తక్కువ కాదు. సో అమ్మాయిని కనడానికి 9 నెలలే, అబ్బాయి పుట్టడానికి కూడా 9 నెలలు. సో వాళ్ళకు మనం ధీటుగా ఉండాలి, కానీ అబ్బాయి అయితే ఇది చేయాలి, అమ్మాయి అయితే ఇది చేయాలి కాదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనకి ఇక్కడ ఏదనిపిస్తుందో అదే చేయాలి. సో వీళ్ళు వద్దన్నారు, వాళ్ళు వద్దన్నారు, అమ్మో మా అమ్మ బయటకు వస్తే తిడుతుంది, అమ్మో ఫోటో దిగితే తిడుతుంది. సో ఇది కాదు అమ్మాయి అంటే. అబ్బాయిలు ఏ విధంగా ధైర్యంగా ముందుకెళ్తారో అమ్మాయి కూడా వెళ్ళాలి. అమ్మాయి ఎందుకు తగ్గాలి? సో యాక్చువల్లీ నేను రీసెంట్గా బయటికి వెళ్ళిన, సో చుట్టుపక్కల మొత్తం మీడియా నన్ను కవర్ చేస్తున్నారు. అక్కడ నుంచి దూరం నుంచి చూస్తారు కానీ నా దగ్గరకు వచ్చి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఏ మీడియాలో పెడితే మా పేరెంట్స్ కాల్ చేసి తిడతారు. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు. సో రేపు ఏదో ఒక మీడియా ముందర మాట్లాడాలి, నువ్వు జాబ్ చేస్తున్నావు. సో ఇప్పుడు స్కూల్స్ కూడా ఇన్స్పెక్షన్ వస్తున్నారు, ఇలా ఎలా ఉందని. ఆ రోజు మీడియా ముందర మాట్లాడే సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడేం మాట్లాడతావు? సో ఇప్పటి నుంచి మాట్లాడాలి. ఫోటో దిగడానికి కూడా భయపడుతున్నారు అమ్మాయిలు నా దగ్గర. ఎందుకంటే ఎవరైనా ఫోటో తీసి మా పేరెంట్స్ కు పెడితే పేరెంట్స్ తిడతారు, ఆమెతో నువ్వు ఫోటో దిగిన సోషల్ మీడియాలో ఏమైనా గడపడతారు. సో నాతో ఫోటో దిగినప్పుడు ఏదో ఒక మీడియా ఉంటుంది నాతో. సో ఇట్లా మీడియాలో కనబడితే ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఇట్లా భయపడుతున్నారు వాళ్ళు. సో భయం కాదు మనకు కావాల్సింది, ధైర్యం. ధైర్యం 100% ధైర్యంతోనే చెయ్యి, భయం అనేది ఆటోమేటిక్గా పోతుంది. సో అమ్మాయిలు అనేది దేనికి తగ్గకూడదు. కొన్ని నాలాగే కొన్ని ఇన్సిడెంట్లు ఉంటాయి లైఫ్లో, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, మనకు ఫ్యామిలీయే సపోర్ట్ చేయదు. సో మనం పర్ఫెక్ట్ రూట్లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అదే ఫ్యామిలీ మన దగ్గరకు వస్తుంది. సో చాలా డేస్ క్రితం కూడా నేను నిలబడడానికంటే ముందు కూడా కొన్ని ఫ్యామిలీ పర్సన్స్ నాతో మాట్లాడని వాళ్ళు ఉన్నారు. సో చేసిన నేను ఆ మంచి పని వల్ల అన్ని ఫ్యామిలీలు ఇప్పుడు నాతో ఉన్నారు. నా దగ్గర రిలేషన్స్ ఎప్పుడో నాకు చుట్టాలని కూడా తెలియని వ్యక్తులు ఇప్పుడు నేను చుట్టాని అని ఇంటికి వస్తున్నారు. నేను నీకు మామనైతా, నేను నీకు అన్ననైతమ్మా, నేను పాత చుట్టాని అని. సో ఎందుకంటే నేను చేసింది మంచి పని కాబట్టి వాళ్ళు వచ్చి. సో ఏదైనా కానీ కోల్పోవడం ఎంత ఉంటుందో, ఇప్పుడు కోల్పోతున్నామని మనం బాధపడద్దు. రేపు కోల్పోయినాయి అన్ని అంతకు మించి తిరిగి వస్తాయి. సో ఇట్లాగే మిమ్మల్ని తమకు ప్రతినిధిగా భావిస్తున్న యువతరానికి ఏం చెప్తారు? యువతరానికి ఏం చెప్తున్నా అంటే, యువత రాజకీయంలోకి రావాలి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నేను ఒక్కదాన్ని, నెక్స్ట్ ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఒక్క కాన్స్టిట్యున్సీలో 14 పార్టీలు, చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి, 14 పార్టీలు ఇండిపెండెంట్గా నిలబడ్డ వాళ్ళు ఒక 10 మంది వేసుకున్నాం, 24 మంది ఉన్నారు. నెక్స్ట్ నిలబడే వాళ్ళు 24 కాదు 200 మంది అవ్వాలి. ఎక్కడ అన్యాయం జరిగినా ఆటోమేటిక్గా మనం ప్రశ్నించాలి. సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ, ఎవరైనా కానీ మనకు అది కరెక్ట్ కాదా మనం అడగాలి, ఆ హక్కు మనకుంది. సో ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు కాదు. కొంతమంది ఎట్లుంటారు తెలుసా సార్, ఈ ఏజ్ వచ్చినాక రాజకీయంలోకి పోవాలనేది ఉంటుంది. సో నేను ఎమ్మెల్యేగా నిలబడతా అని అడిగితే కూడా ఏముందమ్మా ఇప్పుడు పెళ్లి కాలేదు నీకు, కొంచెం అనుభవించు, కొంచెం పిల్లలు పెద్దగా అవ్వని, పిల్లల్ని కన్నాక అది అయినాక అప్పుడు రా అంటారు. సో ఇప్పటి నుంచి వస్తే ఒకవేళ విన్ అయితే నేను ఇంత టైం సేవ చేసుకునే అదృష్టాన్ని కోల్పోతా కదా. నేను మొదటి నుంచి ఫౌండేషన్ ఉండాలి, అప్పటి వరకు మనం. సో ఒక ఏజ్కు పరిమితం అవ్వద్దు రాజకీయం అనేది. సో నీకు ఇది పార్టిసిపేట్ చేయడానికి ఈ ఏజా, ఆ ఏజ్ నీకుందా, చేసేయి. సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ ఏదైనా చేసేసే ఆటోమేటిక్గా. సో అంతే. మరి బరిలెక్క చేస్తా, ఎమ్మెల్యే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ పోటీ చేస్తా? చెయ్యను.
ఎందుకు నెక్స్ట్ అన్ని అవే ఎలక్షన్స్ లేదు, ఒక ప్లేస్ కి పోటీ చేసినాక అంతకు మించి తగ్గితే మనకు వాల్యూ అనేది ఉండదు. ముందే ప్రధానమంత్రి సో అదే విధంగా నడుచుకుంటాను. సూపర్. అయితే ఎమ్మెల్యే ఎంపీ రేవంత్ రెడ్డి గారు పిలిచి నీకు ఎమ్మెల్సీ ఇస్తా అంటే వెళ్ళిపోతావా? ఏం వెళ్ళానండి. ప్రజలకు నేను ఏ విధంగా ఇష్టమో అదే విధంగా మలుచుకుంటా. అంటే ఎమ్మెల్సీగా అవకాశం వస్తే ఏం చేస్తారు? ఇంకా ఏం చెయ్యను, ఇండిపెండెంట్ గానే అది కూడా పోటీ చేస్తా. పోటీ చేయడమే కానీ నామినేటెడ్ ఎమ్మెల్సీ అట్లా ఏం లేదు. నో, అది ఏ పార్టీ ఇచ్చినా తిరస్కరిస్తారు. సూపర్. మాట నిలబడతా. రైట్, ఓకే. నా జనాలు ఏ విధంగా నన్ను చూడాలి అనుకుంటున్నారో అదే విధంగా నేను ఉంటా. సో అలా అని నా పర్సనల్ లైఫ్ కూడా నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. నా చిన్న ఏజ్ కొన్ని నాకంటే ఇలా అదే నాకు కూడా ఇలా ఉండాలి, ఈ డ్రెస్సింగ్ స్టైల్ గానీ కొంచెం ఈ ఫుడ్ గానీ అది. సో బోరు అని ఇలా ఉంటా అని ఏం లేదు. నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకుంటా, నాకు నచ్చినట్టుగా నేను ఉంటా. సో నాకు నచ్చిన లైఫ్ కూడా నేను లీడ్ చేయాలి. సో పుట్టుక ఈ విధంగా ఉంది. పిల్ల జమీందార్ సినిమాలో నాని లాగనా? సో ఎందుకంటే నా లైఫ్ లో నేను ఇది చేయలేదు అని, చనిపోయే వరకు ఇది నేను చేయలేదు, నా లైఫ్ లో ఇది మిగిలిపోయిందని అన్సాటిస్ఫాక్షన్ తోనే నేను చనిపోదలుచుకోలేదు. ఏదైనా నేను ఇది చేసిన నా లైఫ్ లో ఇంకేమి లేదు, నేను అన్ని హ్యాపీగా పొందిన అనే విధంగా నేను సాటిస్ఫైడ్ గా చనిపోవాలి. వెరీ గుడ్. సో మరి బర్రెలక్క పెళ్లి ఎప్పుడు? ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, చేసుకుంటా. సో ఎలాంటి వాడు కావాలో చెప్తే ఇదే స్వయంవరం ఎవరో ఒకరు స్వయంవరం కూడా పెట్టాలనుకుంటున్నా. పెట్టేద్దాం, ఇదే ఇంకా స్వయంవరం. ఓకే. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే నాకు అంత ఆస్తి అంతస్తులు లేకపోయినా ఓకే. సో నా మెంటాలిటీ చాలా లేదు, నా మెంటాలిటీ నచ్చాలి. నా మెంటాలిటీ ఎలా ఉంది, నన్ను అబ్జర్వ్ చేసి నా చుట్టుపక్కల ఉండి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో నా ఫ్యామిలీని కూడా అదే విధంగా ట్రీట్ చేయాలి. సో నా గతంతో అవసరం లేదు, ప్రెసెంట్ నేను ఏం చేస్తున్నా అనేది మాత్రమే తను ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. సో రేపు పెళ్లి చేసుకున్న నీ గతం ఇది అని ఏలు పెట్టి చూపకూడదు. సో నా పరిచయం తర్వాత నేను ఏమైనా తప్పు చేసినా అది మాట్లాడాలి. సో అంతకు ముందు ఆయనకు అవసరం లేదు. కులం ఏముంది, అన్ని కులాలు ఒకటే కదా. కులం అనేది మనం సృష్టించుకున్నది. సో పుట్టుకతోనే మనం ఇది అని లేదు కదా. సో ఏ కులం అని ఏం లేదు. సో ఏ కులమైనా నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను అర్థం చేసుకొని నా యాక్టివిటీస్ నచ్చడం. సో అలా అని ఆయన మొత్తం నాకు తగ్గి ఉండాలని లేదు, ఆయన యాక్టివిటీస్ ని కూడా అట్లేం లేదు. బిజీగా తిరిగినా గానీ నా ఇంటి పనులు నేను చేసుకుంటా. సో అట్లని మొత్తం మొత్తం అలా అని నేను ఇంటికి పరిమితం అవ్వాలని కూడా లేదు, ఇద్దరం సమానం. సో ఒక సిచ్యువేషన్ లో అంతే, ఒక సిచ్యువేషన్ లో నాకు వంట చేయలేని సిచ్యువేషన్ ఆయన వండి పెట్టాలి. సో నాకు వీలైనప్పుడు నేను చేసుకుంటాను. సో నన్ను అర్థం చేసుకొని నా ఫ్యామిలీకి అండదండగా, నా ఫ్యామిలీకి ఒక ఫాదర్ లేని లోటు తను తీర్చే విధంగా ఉన్నాడుగా. మీ ఫాదర్ మాకెప్పుడు దగ్గరలో ఉండలేదు అనమాట. సో మాకు చిన్నప్పటి నుంచి ఆయన ఇదే తతంగం. ఇప్పుడు నేను ఫేమ్ లోకి వచ్చినా కాబట్టి ఆయన నన్ను బ్యాడ్ గా చేసి ఆయన ఒక ఫేమ్ లో ఉన్నాడు. సో చెప్పాలనుకుంటే ఆయన గురించి ముఖం మీద ఉమ్మిస్తారు జనాలు, ఉమ్మిచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఆయనకు చెప్పి నేను ఆయనని ఇంకా చెడుగా చేసి ఆయన నన్ను చెడు చేసిన నేను ఆయనను చెడు చేసి ఇద్దరికి డిఫరెంట్ అనేది ఉండాలి కదా. సో అదే విధంగా ఆయన గురించి ఇంకా మేమంతా చెప్పాలని అనుకోవట్లేదు, ఆయన గురించి చెప్పి కూడా నా టైం వేస్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, మీరన్నా అంటే ఆ సంస్కారం ఆయన కూతుర్ని వసే గిసే అనే అలాంటి భాష వాడడం కూడా మాకు చాలా హర్టింగ్గా అనిపించింది. సార్ వెరీ బ్యాడ్. అంటే ఒక తండ్రి చేయాల్సిన పని అంటే కూతుర్ని అంటే ఎట్లా పెంచుకుంటాం మనం, అల్లారు ముద్దుగా ఇట్లా చేతుల్లో పెంచుకుంటాం కూతురైనా పిల్లల్ని. కూతురు ఎంత తప్పు చేసినా తండ్రి అనేది కడుపులో దాచుకోవాలి. ఒక విషయం బయటకు చెప్పినప్పుడే ఆ తండ్రి ప్లేస్ నుంచి ఆయన లేడు అని అర్థం అనమాట. అసలు ఆ వీడియో చాలా జుగుప్సకరంగా ఉంది, ఆయన చేసి చాలా ఘోరం వస్తాయి. సో సంథింగ్ గలీజు అసభ్యకరం. సో అంతకు ముందైనా నేను సరే అప్పటి వరకు నాకు ఒక రకంగా రెస్పెక్ట్ ఉన్నది. సరే ఎంత చెడ్డోడైనా నా తండ్రి అనేది. సో ఆ వీడియో ఏ రోజైతే పెట్టిండో నా తండ్రిగా నేను యాక్సెప్ట్ చేయను. సో నాకు చిన్నప్పటి నుంచి ఫాదర్ లవ్ తెలియదు. సో ఇంకొక విషయం, ఆయనతో నేను కొన్ని
అంటే ఇబ్బందులు అంటే నేను టైం లేక తనతో మాట్లాడట్లేదు. ఒక వచ్చిననమాట ఒక అన్న. సో ఆయన ఫాదర్ లవ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆయన చూపించిన లవ్ అంటే ఆయన నాకు ఫాదర్ ఎందుకు కాలేకపోయాడా అన్న ఆలోచన ఉంది. ఎంత బాగా ట్రీట్ చేశాడంటే ఆయన చాలా మంది ప్రచారానికి వచ్చి నేను చాలా మంది సపోర్ట్ చేశారు. కానీ అందులో నాకు ఫాదర్గా అనిపించిందంటే ఒక వ్యక్తి వెంకన్న సార్ అని చెప్పేసి. నాకు ఫాదర్ లవ్ అంటే ఇలా ఉంటుందా, సో తనకు నేను ఎందుకు కూతురుగా లేకపోయినా అనేసి చాలా బాగా ట్రీట్ చేసిండు. టైంకి తిన్నవా, సో చాలా మంది వచ్చిర్రు, ఇక్కడ వెళ్దాం అక్కడ, అదే డిస్కషన్. అంటే వాళ్ళు నేను గెలవాలి అని చాలా ట్రై చేశాను. కానీ ఈ అన్న ఒకటే పని, తిన్నవా, మైకు పెట్టి మాట్లాడతా కదా, గొంతు ఎండిపోయింది, వాటరు జ్యూసు, కంటిన్యూగా నా వెంటనే తిరగడం. సో ఫాదర్ లవ్ నేను కోల్పోయినా ఆ ప్రచారంలో ఒక ఫాదర్ లవ్ నేను సంపాదించుకున్నాను. చాలా ఇష్టం వెంకన్న సార్ అంటే నాకు. ఆయనకు పుట్టిన పిల్లలు ఎంత పుణ్యం చేసుకుంటున్నా ఆయనకు పుట్టిరు. చాలా హ్యాపీ. మీ నాన్నకి ఏమైనా చెప్పేది ఉందా సభాముఖంగా, మన ఇంటర్వ్యూ సభాముఖంగా? ఒకటే చెప్పాలనుకుంటున్నా, నేను నెక్స్ట్ ఆయనను నా ఫాదర్గా యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఈ విషయంలో నన్ను ట్రోల్స్ చేసిన ఎంత అసభ్యకర మాటలు నెక్స్ట్ ఎవరు మాట్లాడే నేను యాక్సెప్ట్ చేస్తాను. సో మాట్లాడండి, మీకు అంత ఇష్టం ఉంటే ఒక వారం రోజులు మా ఫాదర్ను మీ దగ్గర పోయి పెట్టుకోండి. నెక్స్ట్ మీ గురించి బ్యాడ్గా మాట్లాడకుంటే అప్పుడు అక్క నువ్వు ఈ సిచ్యువేషన్లో నాకు చెప్పావని మీరు వచ్చి నా దగ్గర మాట్లాడతారు. సో మీ ఫాదర్ చెప్పింది కరెక్టే అనిపిస్తే ఒక వారమో ఒక రోజు ఆయనతో టైం స్పెండ్ చేయడం ఆటోమేటిక్గా అతని క్యారెక్టర్ ఏందనేది మీకు అర్థమైపోతుంది. సో నేను మీ డైరెక్ట్గా మీ నాన్నకి ఏమైనా చెప్తావా అన్న, నాన్న ఇది కాదు అని అట్లా ఏమైనా చెప్తావా? సో తన నాన్న అని నాకు పిలవాలని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ XYZ గారు. సో ఒక కూతుర్ని నువ్వు ఏ విధంగా అయితే బ్లేమ్ చేసినావో ఆ రోజే నా మనసులో నువ్వు చనిపోయినవు. సో ఎక్కడన్నా నువ్వు హ్యాపీగా ఉండు, హ్యాపీగా తిను, హ్యాపీగా బతుకు. సో అలా అని నిన్ను చెడ్డగా నేను ఏం తిట్టాలి, నువ్వు గడ్డి తిన్నావని నేను తినాలని అనుకోవట్లేదు. ఎక్కడున్నా సంతోషంగా ఉండు. సో ఇప్పుడు నీకు డబ్బు రావచ్చు నా మీద వీడియోలు చేస్తే, సో కనీసం ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళు నువ్వు చనిపోయిన రోజు పూడ్చిపెట్టడానికి రారని గుర్తుంచుకో. సో నువ్వు బయటకు వెళ్ళి ఎవరి దగ్గర అయితే హ్యాపీగా ఉండి ఎవరి కోసం అయితే డబ్బులు ఖర్చు పెట్టి ఎవరి కోసం అయితే మమ్మల్ని నడి రోడ్డు పైన వదిలేసిపోయినావో వాళ్ళు కూడా నీ కోసం రారని గుర్తించుకో. ఎప్పటికైనా మేం చూసుకోవాలి, కానీ అది కోల్పోయిండు ఆయన మొన్న. కోల్పోయినావు, మళ్ళీ మేము చూసుకోకుండా నువ్వు చేసుకున్నావు. అది నువ్వు చేసుకున్న కర్మ, నువ్వు చేసుకున్నటువంటి పాపం. సో ఎక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉండు. సో అదే చెప్తున్నా. సో నా గురించి చెడ్డగా చెప్పిన నువ్వు నాశనం అయిపో, కుక్క సావు సావు, అది నాకు అవసరం లేదు. ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. సరే నువ్వు ఇప్పుడు నా గురించి నెగిటివ్గా చెప్తేనే నీకు డబ్బులు ఇస్తురేమో, సరే పర్లేదు, నీకు ఫుడ్ తెచ్చి పెడుతుంది కదా. నా గురించి నెగిటివ్గా చెప్పినా నీకు ఫుడ్ రావాలి కదా. సో మేము ఇంటికి తోలుకొచ్చుకున్న సిచ్యువేషన్లో కూడా మళ్ళీ నైట్ వెళ్ళిపోవడం అలా జరిగింది. తోలుకొచ్చుకున్న ప్రచారానికి ముందు 3 months బ్యాగ్ కూడా తోలుకొచ్చుకున్నా. సో ఏదో విధంగా అయిపోయింది. ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. నీకు వీలైనంత వరకు నా గురించి నెగిటివ్గా మాట్లాడొద్దని చేతులు ఎత్తి మొక్కుతున్నా. ఇక్కడ నేను బ్లేమ్ అవుతున్నంటే నన్ను కన్నందుకు నువ్వు కూడా బ్లేమ్ అవుతున్నావు అని ఒకటి గుర్తించుకో. సూపర్ రైట్. ఈ సీరియస్ మూడ్ నుంచి బయటకు వద్దాం. ఒకసారి మా అందరికి, మా యూత్కి ఒక ప్రకటన చేయాలి నేను. సో బరెలక్క పెళ్లికి సిద్ధంగా ఉంది, స్వయంవరానికి సిద్ధంగా ఉంది. సో మీరు ట్రై చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. సో రెడీగా ఉంది కాబట్టి త్వరలోనే మంచి శుభవార్త కూడా వింటాం మేము ఖచ్చితంగా. సో మీరు కూడా నా పెళ్లికి రావాలి సార్. అమ్మో, ఒక వారం రోజుల ముందే వస్తాం, మేము పనులు చేయాలిగా. ఖచ్చితంగా రావాలి సార్. నాకు కూడా అంత పెద్ద ఫ్యామిలీ లేదు అని ఒకప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. మీకు చాలా పెద్ద 2 రాష్ట్రాల ఫ్యామిలీలు మీకోసం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ప్రచారం చేశారు. చాలా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, తెలుగు రాని వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చారు కదా. సో ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయాలి. అదే విధంగా ముందుగా చెప్తున్నా. సో ఇంట్లో కూడా అంటున్నారు చాలామంది, ఇక ఎప్పటి నుంచో అంటున్నారు, నేను చెప్పలేదు. సో ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. నాకు నచ్చిన వ్యక్తి, నా క్వాలిటీస్ నచ్చి అతను నచ్చితే నేను పెళ్ళి కూడా చేసుకుంటా. సో ముందుగానే అనౌన్స్ చేస్తున్నా, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ అయిపోవడానికి ముందుగానే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. సో మీరు అందరూ ఎక్కడున్నా నన్ను ఆశీర్వదించండి. నా పెళ్ళికి కూడా ఖచ్చితంగా రావాలి. కట్నాలు కానుకలు రాకపోయినా మీ ఆశీర్వాదాలు నాకు చాలు. సూపర్ సూపర్, చాలా సంతోషం. సో ఈసారి ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు?
ఇంకా ఎన్ని ఓట్లని మనం అప్పుడు ఒక ఓటింగ్ పెట్టుకున్న అది బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ చెప్పను, వచ్చిన ఓటింగ్ ఎంతైనా సరే విన్ అయినా ఓడిపోయినా నాకు వచ్చిన ఓట్లు చాలా పవిత్రంగా నేను భావిస్తాను. ఓకే, సో మీ ప్రత్యర్థులకు ఏమైనా సవాల్ విసురుతున్నారా? ఇప్పుడు నాగర్ కర్నూలు బరిలో నిలబడబోతున్నా విసురుతున్నా. ఏంటి అంటే నా పైన కుట్రలు చేయడం, ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడం బంద్ చేయండి. సో మీరు నా పైన ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే మీరు తక్కువ నేను ఎక్కువ అని భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మీకు భయం అవుతుంది, ఇది వస్తే ఏడ ఆగమైపోతామో అని భయంతోనే నా పైన ఫేక్ ప్రచారాలు, మా ఫాదర్తోనే వీడియోలు చేయించడం, ఈ ఆస్ట్రాలజీ ఎప్పుడో 1 సంవత్సరం 9-10 నెలల క్రితం వీడియో ఇప్పుడు చేస్తున్నారంటే భయపడ్డారు కాబట్టి ఇప్పటి నుంచి తొక్కుడు స్టార్ట్ చేస్తారు. మీరు నన్ను తొక్కుతురు అంటే మీకంటే హై నేను కాబట్టి మీరు తొక్కడం స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ చేసడం బంద్ చేసి మీ వర్క్ లో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నా మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే మీకంటే నేను ఎక్కువే. అంతే, ఒకరి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే భయపడ్డట్టే. సో భయపడే ఇవన్నీ ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తారు. కొంతమంది ట్విట్టర్ లో పోస్ట్ చేసిరంటే నేను ఎంత హైలైట్ అయ్యి ఉంటే పోస్ట్ చేసి ఆస్ట్రాలజీ వీడియో ట్విట్టర్ లో పెట్టారనమాట. మీ వల్ల మీ ఆస్ట్రాలజర్కి బోల్ డబ్బులు వస్తుంటే లేదు, అలా ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి నెంబర్లు కూడా ఫేక్ నెంబర్లు పెడుతున్నారు. అవునా? ఎవరి నెంబర్లు కూడా నాకు కూడా తెలియదు. సరే పెడితే పెట్టని, ఏ విధంగా అయితే ఏముంది, జనాలకు నేను తెలుస్తున్నా కదా, అది ముఖ్యం. జనాలకు తెలుస్తున్నా, అరే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా వీడియో ఎప్పుడుది, అప్పుడున్న నా పర్సనాలిటీ ఏంటి, ఇప్పుడు చాలా బక్కగా అయిపోయినా నేను. అప్పుడు మంచిగా దిట్టంగా హాస్టల్లో తినుకుంటూ చదువుకుంటూ ఎలాంటి పని లేకుండా, హాస్టల్లో ఉంటే పని ఉండదు మనకి, జస్ట్ తినడం చదువుకోవడం. సో అప్పుడు మంచిగా కొంచెం బొత్తుగా ఉన్నా. సో ఇప్పుడు ఇంత బక్కగా అయినా, ఇప్పుడు చేసిన వీడియోకి ఇప్పటికి నా ఫేస్ కూడా చాలా చేంజ్ అయింది. కళ్ళు లోపల కూడా బ్లాక్ అయినా, సో ఇప్పుడు చాలా చేంజ్ అయినా. సో అప్పటి ఫేస్కి ఇప్పటి ఫేస్కి డిఫరెన్స్ ఉంది. ఆ మాత్రం జనాలు అర్థం చేసుకోలేరా? మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఎప్పటికీ కూడా అపార్థం చేసుకోరు కదా. వండర్ఫుల్, థ్యాంక్స్ తల్లి, ఆల్ ది బెస్ట్. ఈసారి ఎంపీగా మళ్ళీ మా స్టూడియోకి రావాలి ఖచ్చితంగా కోరుకుంటున్నాం, అలా జరగాలని. మీ వంతు ప్రయత్నం గట్టిగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది మన బర్రెలక్కతో స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.